తండ్రి, మీకు వందనాలు నాయనా. మరో దినంలో మీ దివ్యమైన సంగతులను లేఖనాలలో నుండి చూచుటకు వినుటకు మీరు ఇచ్చిన ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేవారుగా ఉండక వింటున్న మీ వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగాను, మీ వాక్యాన్ని అనేకులకు ప్రకటించేవారంగాను ఉండి మీరున్న పరలోకానికి చేరుకునే వాక్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి గత రాత్రి ఒక అద్భుతమైన ఆలోచనాత్మకమైన పాఠాన్ని మీ ముందు పెట్టడం జరిగింది. మనిషి జన్మతః పాపి కాదని, క్రమేణా పెరిగి పెద్దవాడై పాపము చేసి పాపిగా మారుతున్నాడని, ఈ జన్మ పాపం అన్న ఈ పదం ఈ 66 పుస్తకాలలో ఎక్కడా లేదని, ఇది మనుషులు సృష్టించింది, మనుషులు కల్పించినది మాత్రమేనని మీకు తెలియచేయటం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి రాత్రి కూడా మరొక అద్భుతమైన పాఠం ముందుగానే కరపత్రికల ద్వారా మీకు తెలియచేయబడినటువంటి అంశమే మృతుల కొరకైన బాప్తిస్మము అనగానేమి అని. మృతుల కొరకైన బాప్తిస్మము అనగానేమి? ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం చాలా గొప్పదే. ఎప్పుడు కూడా వాక్యము విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. మీరు సంపాదించుకునే డబ్బు విషయంలో మీరు అజాగ్రత్తగా ఉన్నా పర్వాలేదు, బ్రతుకుంటే అంతకు రెట్టింపు సంపాదించుకోవచ్చు. భూముల విషయంలో మీరు అజాగ్రత్తగా ఉన్న పర్వాలేదు, బ్రతుకుంటే మరికొన్ని మీరు సంపాదించుకోవచ్చు. కానీ వాక్యం విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండటం వలన మీరు ఏదైతే నిజం 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 అనుకుని మీరు నమ్ముతున్నారో అది అబద్ధమైతే ఆ తర్వాత మీ ఆత్మ అగ్నికి ఆహుతి కాక తప్పదు. ఇది కొద్ది కాలానికి సంబంధించింది కాదు. ఈ శిక్ష, ఈ శిక్షను ఆయన నిత్య శిక్ష అన్నాడు. భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాల బ్రతుకులో ఒక అబద్ధాన్ని చచ్చేంత వరకు నిజం నిజం అని నమ్మి చావటం వలన ఆ తర్వాత ఆత్మ మంటల్లో కలకాలం కాలిపోవలసిన పరిస్థితి. అందుకే వాక్యం విషయంలో తొందరపడద్దు అంటున్నాం. ఎప్పుడు అందరికీ మేము చెప్పే మాట ఇదే. వాక్యం విషయంలో ఎప్పుడు తొందరపడి ఒక అభిప్రాయానికి రాకూడదు. ఎందుకంటే వాక్యం విషయంలో తొందరపడి మీరు ఒక అభిప్రాయానికి మీరు వచ్చేస్తే, ఒకవేళ అది తప్పైతే ఆ తర్వాత మీకు తిప్పలు తప్పవు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే వాక్యాన్ని గురించి అపోస్తలులలో ఒకరైన యాకోబు గారు పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో ఆత్మశక్తిని గురించి మాట్లాడుతూ ఒక మంచి మాటను అక్కడ తెలియజేయటం మనం చూస్తుంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అన్నాడంటే. ఏంటి వాక్యానికి ఉన్న శక్తి అని మీరంటే, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అన్నాడు. అంటే ఎంత శక్తి ఉందో వాక్యానికంటే మీ ఆత్మను రక్షించగలిగినంత శక్తి ఉంది.
మరి అంత శక్తి కలిగిన వాక్యం విషయంలో మీరు ఎంత జాగ్రత్తతో ఉండాలో ఇక నేను మీకు చెప్పనవసరం లేదు. వాక్యము అనగానే అలర్ట్ అయిపోవాలంటే, వాక్యము అనగానే అన్నీ పక్కన పెట్టాలంటే, వాక్యము అనగానే చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఒకవేళ మీరు వింటున్నది ఒకవేళ అది అబద్ధమైందా, మీ ఆత్మ పోయినట్టే. ఇంకా అందుకే వైద్యులు వైద్యం చేసేటప్పుడు ఒకవేళ ఆ రోగికున్న ఆ రోగాన్ని బట్టి ఆ రోగానికి ఇవ్వవలసిన మందు కాక మరేదైనా మందు ఆ రోగికి ఇస్తే ఆ రోగి ప్రాణం పోవటం అది ఎంత నిజమో ప్రియులారా, వాక్యము కూడా తప్పుగా ఒకవేళ మీ మనసుకి ఎక్కిస్తే ఆ తర్వాత మీ పరిస్థితి కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి మీరు వెళ్ళిపోవాలి. ఈరోజు వాక్యాన్ని చెప్పే బోధకులు అలానే ఉన్నారండి ఎక్కువ మంది. రాత్రి మీకు చూపించాను, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు చెబుతున్నాడు ఈ జాగ్రత్త? దొంగలు పడ్డారన్నమాట. ఎక్కడ? క్రైస్తవ్యం మధ్య. అందుకే మీరు ఏది వింటున్నా వెంటనే మీరు తలోపకండి వారు చెబుతున్న మాటలకు. వారు ఏది చెబుతున్నా నిజమై ఉంటుందిలేండి అని మీరు అనుకోకండి అలా. ఎందుకు? చెప్పే వారి చేతికి వాక్యాన్ని ఇచ్చాడు, వింటున్న నీ చేతికి వాక్యం ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? చెబుతున్న వారు వాక్యములో ఉన్నది చదివి 1కి 10 మార్లు ఆలోచించి పరిశోధించి చెప్పాలని వారికి ఇచ్చాడు. వింటున్న నీకు వారు చెబుతున్నది అలానే ఉందో లేదో చూసుకోవాలని నీకు ఇచ్చాడు. చెప్పేవారు పరిశోధన లేక చెబుతున్నారు, వినేవారు కూడా బైబిల్ మూసేసి వింటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఉందంటారు వాక్యం విషయంలో జాగ్రత్త. పోయిన చెబుతున్నప్పుడు ఎంతో ఆసక్తి కలిగిన వాళ్ళ పేపర్లు తిప్పేస్తుంటారు, రాసేస్తుంటారు. ఇక్కడ రాసినవన్నీ ఏం చేస్తున్నారు? ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా పక్కన పడేయటమే. ఇక్కడ వ్రాసుకుంటున్నారు. ఇక్కడ వ్రాసుకున్నది మరలా మీరు ఇంటికి వెళ్ళి చూడాలా వద్దా? కానీ ఇంటికి వెళ్ళిపోగానే మనకు ఎన్నో పనులు, ఆ పనుల మధ్య ఈ పని జ్ఞాపకం ఉంటుంది మనకు. ఇంటికి వెళ్ళిపోగానే టీవీలో మన కోసం ఎన్నో సీరియల్ అలానే ఉండిపోయాయి, ఎన్నో సినిమాలు వచ్చేస్తున్నాయి, అక్కడ ఎన్నో ఆట పాట కార్యక్రమాలన్నీ మనల్ని పాడు చేయడానికి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు అవన్నీ ఉంటాయి కదా ఇంటికి వెళ్ళిపోగానే. అందుకే మరలా మీటింగ్ అప్పుడు చూద్దాం బైబిల్ ఎక్కడుందో, పడే ఎక్కడో ఒక చోట. అది ఈరోజు క్రైస్తవుల పరిస్థితి. ఈరోజు అందరి పరిస్థితి అలానే మారిపోయిందండి. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, ఎదిరించేవాడు లేకపోవటం వల్ల, అడిగేవాడు లేకపోవటం వల్ల క్రైస్తవ సమాజంలో ఈ అబద్ధ బోధకుల ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒకరిని మూసేశారండి, మీకు తెలుసో లేదో. ఈ మధ్యకాలంలో ఒక క్రైస్తవ బోధకుని మూసేశారు. ఎందుకు మూసేశారో తెలుసా? క్రీస్తు గురించి చెప్పటం మానేసి వేదాల జోలికి వెళ్ళిపోతున్నాడు. క్రీస్తు గురించి చెప్పటం మానేసి ఇస్లాం గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు గురించి చెప్పటం అంత అయిపోయిందా నీకు? అయినా నీకున్న పరిధేంటి? ఈ 66 పుస్తకాలు దాటి నువ్వు వెళ్ళకూడదు. మరి నువ్వేం చేస్తున్నావు? ఏదో 66 పుస్తకాలు అంతా అర్థమైనట్టు, ఇక ఇందులో ఏమీ లేనట్టు, ఇంకా వేరే గ్రంథాల జోలికి నువ్వుకెందుకు వెళ్ళిపోతున్నావు? అంటే అందులోకి పోవాలని ఆశగా ఉందేమో. అంత సరదాగా ఉందా? కాబట్టి అపోస్తలులు బోధించారు, పౌలు గారు బోధించారు, వేరే గ్రంథాలలోకి వెళ్ళి బోధించారంటే ధర్మశాస్త్రములో ఉన్న సంగతులు ఎత్తి అంటారు. ప్రతి చోట ధర్మశాస్త్రములో ఉన్న సంగతులు ఎత్తి దేవుని రాజ్యమును గురించి వారితో తర్కించిరి, వాదించిరి అని ఉంది. ధర్మశాస్త్రములో ఉన్న సంగతుల గురించి మాట్లాడరే తప్ప వేదాలలోకి వెళ్ళి మాట్లాడినట్టుగా, లేదా పురాణాలలోనికి వెళ్ళి మాట్లాడినట్టుగా, మరేదో గ్రంథంలోనికి వెళ్ళి మాట్లాడినట్టుగా అసలు ఈ బైబిల్లో ఎక్కడైనా మీరు చూస్తారా? చూడరు. కానీ ఈ బోధకుడు అదే పని చేశాడు. ఆ పని చేసినందుకే బోధను బ్యాన్ చేశారు, వాడిని కూడా బ్యాన్ చేసి లోపల పడేశారంటే. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజాలు ఇవన్నీ కూడా వద్దండి. మన బైబిల్ ఏంటో మనకు కావాలి. బైబిల్లోనే మన క్రీస్తు గురించి మనం మాట్లాడుకుందాం. మిగతా గ్రంథాలతో మనకేం పని అండి? అయినా భారతదేశంలో ఉంటున్న నీవు భారత రాజ్యాంగంలో ఉన్న ఒక చిన్న విషయం కూడా నీకు తెలియకుండా పోయింది.
అదేంటి? ఎవరు విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవాలి తప్ప ఒక విశ్వాసంలో ఉన్నవారు మరొక విశ్వాసాల జోలికి వెళ్ళకూడదు. ఇది భారత రాజ్యాంగములో ఉన్నదండి. ఇది కూడా నీకు తెలియకుండా పోయింది. మనిషి రాసిన రాజ్యాంగంలో ఏముందో తెలియని నీకు దేవుడు రాసిన రాజ్యాంగం 66 పుస్తకాలలో ఏముందో నీకు ఏం తెలుసు? తెలియదు కనుక లోపలికి వెళ్ళిపోయావు. తెలియదు కనుక లోపల పడేశారు. ఇంకా బుద్ధి లేక మాట్లాడుతున్నారండి. ఇంకా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏమంటే ఎవరి మీద కోపం కాదండి, ఎవరి మీద కోపం ద్వేషంతో మాట్లాడుతున్న మాటలు కాదు. మన క్రీస్తుకు మనం పట్టుకున్న బైబిల్కు అవమానాన్ని కలిగించే కార్యక్రమాలు అవన్నీ. అలాంటి వారి విషయంలో అలానే కఠినంగా మాట్లాడాలంటే నిజంగా నువ్వు బైబిల్లో ఉన్నది చెప్పు. నీ పాదాలు కడిగి నీళ్ళు తల మీద పోసుకుంటావు నువ్వు బైబిల్లో ఉన్నది చెబితే. కానీ బైబిల్లో లేనిది ఎవరు చెప్పినా, ఎంతటి వారు చెప్పినా ఉపేక్షించేది లేదు. కారణం బైబిల్ మనకిచ్చిన హక్కది. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అన్నాడు. లేవా ఆ మాటలు? కనబడటం లేదా ఆ మాటలు? మరి ఎవరి కోసం చెప్పిన మాటలు ఇవి? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, తప్పు జరిగిన రోజు తప్పు చేస్తే వారు ఎవరైనా, ఎంతటి వారైనా దేవుని పక్షాన ప్రతినిధిగా నిలవబడి దేవుని మాటలను బట్టి ఎవరైనా కూడా మీరు చూడకూడదు. ఎవరినైనా మీరు కడిగి పారేయవలసిందే. కారణం మనవి లోకానికి వెలుగన్నాడు. మీరు చెబితే నేను వింటానని ఆయన ఈ లోకం గురించి అన్నాడు దేవుడు. అందరికీ ఈ లోకంలో ఉన్న వారందరి కోసం మనల్ని ప్రార్థన చేయమన్నాడు తండ్రి. మీరు చెప్పండి, నేను కాపాడతాను అన్నాడు. క్రైస్తవుడిగా మనకు దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో దేవుడు వాక్యానికి ఇచ్చిన శక్తిని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యము. వాక్యానికి ఉన్న శక్తి మీ ఆత్మను కాపాడేది. కనుక మీ ఆత్మ కాపాడబడాలి అని ఒకవేళ మీరు అనుకుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని మీరు నమ్మొద్దంటే ఎవరిని నమ్మొద్దు. మమ్మల్ని నమ్మండి అని కూడా మేము అంటం లేదు. మేము చెబుతున్నది వాక్యములు ఉంటేనే మీరు నమ్మండి. ఏదో మేము చెబుతున్నాం కనుక మీరు గుడ్డిగా నమ్మేయండి అని మేము అంటం లేదండి. పరిశోధన అని ప్రారంభించామండి. అసలు ఈ పరిశోధన అన్న ఈ పదాలు వేరే సంఘాల్లో కానీ సంస్థల్లో కానీ ఎక్కడైనా మీరు విన్నారు? అసలు ఇప్పటి వరకు ఉండవండి. ఎందుకు తెలుసా? ఈరోజు సంఘాలలో బోధలు ఎలా ఉన్నాయి తెలుసా అండి? ఎవరో రాసిన పుస్తకాలు, ఆ పుస్తకాలలో ఉన్న ప్రసంగాలే ఈరోజు సంఘాలలో ఎక్కువగా జరుగుతున్నాయండి. ఈరోజు క్రైస్తవ బుక్ స్టాల్కి మీరు వెళ్ళగలిగితే బైబిల్ లేవు అక్కడ, అన్ని పుస్తకాలే. ఎవరెవరో రాసిన పుస్తకాలు అన్నింటితో కొలువు తీరిపోయాయండి ఈరోజు బైబిల్ బుక్ స్టాల్స్ అన్నీ కూడా. క్రిస్టియన్ బుక్ స్టాల్ అన్ని పుస్తకాలే. అందులో ఒక పుస్తకం తెచ్చుకున్నాడు పాస్టర్ గారు. ఏమంటుంది ఆ పుస్తకానికి పేరు? సంవత్సరం మనకు సరిపడ ప్రసంగములు. అమ్మయ్య, ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయింది ఆ పుస్తకం చూసి. ఎందుకు? సంవత్సరం వరకు నాకు ఇక డోకా లేదు. సంవత్సరానికి సరిపోయే ప్రసంగాలు నేను తయారు చేసుకోవాల్సిన పని లేదు. నా కోసం ఒక మహానుభావుడు ఆ తలకమాసినోడు ఆ మొత్తానికి వాడే తయారు చేసి పెట్టాడు. ఏముంది? వాడు బైబిల్పై వాడుకున్న అవగాహన ఏంటో, వాడు ఎలా ఆలోచించాడో, ఎలా చదివాడో మనకు అనవసరం. వాడు చెప్పాడు కనుక, రాశాడు కనుక అదే చెప్పటం. ఇంకొకటి రాస్తాడు, ప్రసంగానికి తలుపులు అంటాడు. పుస్తకం పేరేంటి అది తెలుసా? ప్రసంగానికి ఏంటట? తలుపులు. ఇంకొకటి రాశాడు పుస్తకం, ప్రసంగానికి కిటికీలు అన్నాడు. ఇంకొకటి రాస్తాడు, ప్రసంగానికి ద్వారబంధాలు అంటాడు. ఏంటి ఇవన్నీ? ప్రసంగ పుస్తకాలకు పెట్టుకున్న పేర్లండి ఇవన్నీ. అంటే మన వాళ్ళు బైబిలుపై కన్నా బైబిల్ బట్టి ఎవరో రాసిన పుస్తకాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారన్నమాట. ఇక ఎవరో రాసిన పుస్తకాల మీద ఆధారపడుతున్నప్పుడు నీ చేతిలో బైబిల్ ఎందుకయ్యా? నీ చేతిలో బైబిల్ ఎందుకు? పక్కన పెట్టు. ఎవరో రాసిన పుస్తకాలను నువ్వు చేత పట్టుకొని తిరుగుతూ అందులో ఉన్నదే మాట్లాడుతున్నప్పుడు, చెబుతున్నప్పుడు ఇక నీ చేతిలో వాక్యం ఎందుకు? బైబిల్ ఎందుకు? ఇంకా ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని గురించి మాట్లాడుతూ వాక్యము మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది అన్నప్పుడు, అమ్మో వాక్యం విషయంలో తప్పు జరగద్దు, వాక్యం విషయంలో మోసం జరగకూడదు. ఎందుకు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడంటే మీకు వినపడుతున్నదంతా నిజం కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఏమంటే మెరిసేదంతా బంగారం అనుకుంటావా? అమ్మ అస్సలు అనుకోం. అవసరమైతే కంసాలే వాడి దగ్గర తీసుకెళ్ళి టెస్ట్ చేయిస్తాం. మరి ఏమంటే ఇది ఒరిజినలా నకిలీయా అని. అంటే మెరవగానే బంగారం అనుకోవట్లేదు,
మరి వినగానే ఎందుకు నిజం అనుకుంటున్నారు వాక్యం? తెల్లనివన్నీ పాలు కావండి అని ఎన్నో నీతులు మాట్లాడుతుంటాం, నిజమే. మరి చెప్పేవారంతా నిజమే చెబుతున్నారని ఎందుకు ఇక్కడ మీరు వెంటనే కమిట్ అయిపోతున్నారు? కనుక వాక్యం విషయంలో మీరు ఎప్పుడూ తొందరపడద్దు. అందరూ నిజమే చెప్తారనుకుంటే జాగ్రత్తగా చూసుకోమని ఏసు ఎందుకు చెప్తాడు చెప్పండి? ఇప్పుడు చెప్పే వాళ్ళంతా నిజమే చెబితే మరలా జాగ్రత్త అని యేసుక్రీస్తు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. అంటే ఇందులో లేనివి కూడా చెబుతారు గనకనే మీరు జాగ్రత్తగా బైబిల్లో చూచుకోవాలి అని చెప్పాడండి ఆయన. కనుక ప్రేమ దేవుని పిల్లరా, అలాంటి ఒక మాయ బోధ ఈరోజు క్రైస్తవ సమాజంలోకి వచ్చింది. బైబిల్లో లేని ఒక అబద్ధమైన బోధ ఈరోజు క్రైస్తవ సమాజంలో చెప్పుకుంటున్నారు. అదేంటో తెలుసా? మృతుల కొరకైన బాప్తిస్మం. ఎక్కడుంది మృతుల కొరకైన బాప్తిస్మం? ఇది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి, 29వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? ఇక్కడ కనబడ్డదండి, మృతుల కొరకైన బాప్తిస్మము అని ఏ టైటిల్ అయితే పెట్టామో ఆ టైటిల్ మీకు ఇక్కడ కనబడుతుంది కదా. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? మృతుల కొరకై బాప్తిస్మము, మృతుల కొరకై బాప్తిస్మము అన్న పదం కనబడ్డదండి. మరి మృతుల కొరకే బాప్తిస్మం ఏంటండి? మృతుల కొరకే బాప్తిస్మం అన్నాడు. మృతుల కొరకే బాప్తిస్మం అంటే ఏంటో దీన్ని వివరించలేక, పరిశోధించలేక, ఆలోచించలేక ఏమన్నారంటే మృతుల కొరకే బాప్తిస్మం అనగానే మృతులు అనగానే చచ్చిపోయిన వాళ్ళు అన్నాడు. మృతులు అనగానే చనిపోయారు. ఎవరు? ఇదిగో ఇంతకుముందు మీ పూర్వీకులందరూ చనిపోయారు కదా. మీ పూర్వీకులలో ఎవరైతే చనిపోయారో ఇప్పటి వరకు మీ బంధువులు అనుకున్న వాళ్ళు, మీ పూర్వీకులు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మృతులు. ఇప్పుడు చచ్చిపోయారు కదా వాళ్ళు, మృతులు. వారి కోసం ఏం చేయంటే బ్రతుకును నువ్వు బాప్తిస్మం తీసుకో, అదే మృతుల కొరకైన బాప్తిస్మం. ఆహా, ఏం వడగొట్టేశాడండి! వడగొట్టాడా? అందరినీ పడగొట్టాడు. ఏంటట? చచ్చిపోయిన వాళ్ళ కోసం అట బ్రతుకున్న వాళ్ళు బాప్తిస్మం తీసుకోవటమే మృతుల కొరకైన బాప్తిస్మం. అంటే ఇంక భూమి మీద రండి, ఒకవేళ ఇది నిజం అనుకుంటేనండి అసలు ఎవడో మారవలసిన అవసరం లేదండి. నేనే చెప్తాను నా కొడుకుతో, ఒరే నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నా చచ్చిన తర్వాత నా పేరు మీద బాప్తిస్మం తీసుకో, అంతే. మరిగా ఇప్పుడు వాడేమంటాడు? వాడికి పుట్టపోయి వాడి కొడుకుతో చెప్తాడు వాడు, ఇగో నాకు మా నాన్న అదే చెప్పాడు, మా నాన్న పేరు మీద నేను తీసుకున్నాను, మా నాన్న పరలోకానికి వెళ్ళిపోయింటాడు ఇప్పుడు, కనుక నేను కూడా నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను రా, నువ్వు ఆ తర్వాత నువ్వు నా పేరు మీద నువ్వు బాప్తిస్మం తీసుకో. ఇంకెవడు మారతాడు ఇక్కడ? ఇంకెవడు మారతాడు? అంటే ఇప్పటి వరకు మన బంధువులు, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయారు, వాళ్ళ పేర్ల మీద బ్రతుకున్న వారు బాప్తిస్మం తీసుకుంటే అక్కడ ఉన్నవారట పరలోకానికి వెళ్ళిపోతారట. ఆహా, ఎంత వీడికి అంత లైవ్లో కనపడుతున్నట్టుగా మాట్లాడుతుంటాడు. వీడికి అంత పాతాళంలో ఉన్న వారంతా వీడు మునగ్గానే వాడు అక్కడ పైకి వచ్చేస్తాడట. ఇక్కడ వీడు ఎవరి పేరు మీద అయితే మునుగుతాడో పాతాళంలో ఉన్నవాడు వెంటనే వాడే పరలోకానికి వెళ్ళిపోతాడట. ఎంత ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతున్నాడండి, లైవ్ కామెంట్లో చెప్తుంటాడు. నిజమా? ఇక్కడ అదే అర్థమా? ఇక్కడ మీనింగ్ అదేనా? మృతుల కొరకే బాప్తిస్మం అనగానే అసలు మృతులు అనగానే చచ్చిపోయిన వారే మృతులను ఎందుకు అనుకుంటున్నావు? చనిపోయిన వారే మృతులను నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? బైబిల్లో రాయబడిన మాటలండి అక్షరాలుగా తీసుకున్నారనుకోండి అంత అపార్థం అవుద్ది. అందులో ఉన్న భావాన్ని ఆలోచించాలండి. ఈ మధ్యకాలంలో అండి యేసుక్రీస్తుల వారు బైబిల్లో ఒక మాట అంటాడు కదా బ్రతుకున్నప్పుడు, నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. తెలుసు కదా మీ అందరికీ ఆ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనంలో కనబడుతుంది మీకు. అది యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ స్వయంగా నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడండి. ఆ మాట చదివారండి. గొర్రెలకు మంచి కాపరి అనగానే, గొర్రెల కాపరి అనగానే ఏమనుకున్నారంటే నిజంగా యేసుక్రీస్తు గొర్రెల కాపరి అనుకున్నారు. అందుకే చూడండి యేసుక్రీస్తుని క్యాలెండర్ల మీద ఎలా చూపిస్తుంటారో తెలుసా అండి? నిజంగా గొల్లవాడిగానే చూపిస్తుంటారండి. జుట్టంతా పెంచేసి, గడ్డవంతా పెంచేసి,
ఏమండి, చంకలో ఒక గొర్రె పిల్లని పెట్టి, చేతికి ఒక కర్ర ఇచ్చి, భుజాన్న ఒక గొంగలి కప్పి, ముందన్ని గొర్రెలు మేపుతున్నట్టుగా, ఎక్కడో అరణ్యంలో ఉన్నట్టుగా. మరలా కింద ఒక మాట, ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్, నేనే గొర్రెలకు మంచి కాపరిని. ఏ గొర్రెలు? 4 కాళ్ళు తోక ఈ గొర్రెకా? నిజమే అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరనే అన్నాడు ఆయన. ఇంతకక్కడ గొర్రె అంటే 4 కాళ్ళు తోకున్న ఆ గొర్రె కోసం మాట్లాడుతున్నాడా? లేదు, గొర్రెపోతూ నీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మన గురించి మాట్లాడుతున్న మాట అది. ఆయన మనల్ని మన కోసం వచ్చాడా, గొర్రెల కోసం వచ్చాడా? మన కోసం వచ్చాడండి. అంటే మనుషులను ఎవరితో పోల్చి మాట్లాడుతున్నాడు? దీన్ని ఏమంటారు తెలుసా? రూపకాలంకారము అంటారు. వీళ్ళకి అలంకారం ఏం తెలుసు వీళ్ళ మొహానికి? అసలు తెలుగులో గ్రామర్ తెలుసా? వ్యాకరణం, ఛందస్సు, వ్యాకరణం, సమాసాలు అని ఉంటాయి. సమోసాలు తెలుసు వీళ్ళకి, సమాసాలు ఏం తెలుసు? తెలియదండి. అసలు బైబిల్లో వ్యాకరణం కూడా తెలియదు కనుకనే బైబిల్ అంతా అపార్థం చేసి పడేశారండి. అపార్థం ఇప్పుడు చెప్పినా ఎక్కదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మనసులో నాటుకున్నది ఇప్పుడు ఒక్కసారిగా పోవాలంటే అలా పోద్దండి. అందుకే మీరు కూడా వింటారు, వినగానే వెంటనే నమ్మరు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఆలోచిస్తారు, చెప్పారు ఇది నిజమేనా అంటే నిజం చెప్పేసరికి అనుమానిస్తున్నారు, అబద్ధం చెప్పేసరికి వెంటనే నమ్మేస్తారండి. నిజమండి, మనం కూడానండి. వెంటనే మంచివాడిని నమ్మటానికి ఆలోచిస్తాం, చెడ్డవాడిని అయితే వెంటనే నమ్మేస్తారు. అది లోకములో ఉన్నది. ఇప్పుడు నిజం చెప్పేసరికి ప్రశ్నలు, అది అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, అసలు ఏ ప్రశ్నలు ఉండవండి. ప్రశ్నలే ఉండవు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారే తప్ప, ఏమండి ఈరోజు ఏ బోధకుడిని నిలబెట్టామని ప్రశ్నిస్తున్నారు? అస్సలు ఉండదు. ఆ రోజు యేసుక్రీస్తు పరిస్థితి కూడా అంతేనండి. అసలు ఏ బోధకునికి లేని శ్రమలు ఆ మహానుభావుడు ఆయనకే వచ్చాయండి. ఆయన కాలంలో ఉన్నవారు, ఆయన ముందున్న ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళు హాయిగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తుతో ప్రారంభమయ్యాయండి కష్టాలు. ఎందుకు? సత్యం చెప్పటం ప్రారంభించాడు కనుక ఆయన. అప్పటికి చెప్పాడు, నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. యోహాను 8:45లో నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. మీరు నమ్ముతారు. ఎవరిని నమ్ముతారు తెలుసా? బరబ్బాని నమ్ముతారు. ఎవడాడు? బందిపోటు దొంగ. మరి ఎవరు నమ్ముతారు? మిమ్మల్ని దోచుకునే వాళ్ళని నమ్ముతారు. మీరు మీ ప్రాణాలు తీసేవాళ్ళని నమ్ముతారు. మీ దగ్గర ఉన్నదంతా మాయ చేసేవాళ్ళని నమ్ముతారు. కానీ నిజం చెబుతున్న నన్ను మాత్రం మీరు నమ్మరు. యేసు ఏ మాట చెప్పాడో ఆ మాట ఈరోజు సమాజంలో మనకు అక్షర సత్యంగా నిలిచిపోయిందండి. ఆ మాట నిజంగా మహానుభావుడికి జోహార్లండి, యేసుక్రీస్తుకు. ఎందుకంటేనండి ఆయన చెప్పిన ఏ మాట అబద్ధం అవటం లేదండి. ఆయన చెప్పిన ప్రతి మాట అక్షరాలుగా ఈరోజు సమాజంలో నెరవేరుతుందంటే నిజంగా యేసుక్రీస్తు మాటల్లో ఉన్న గొప్పతనం ఉండదు, ఆయన మాటల్లో ఉన్న ఔన్నత్యం ఉండదు. మరి ఇంతకు మృతులు అనగానే ఎవరండి? అక్కడ గొర్రెలు అనగానే 4 కాళ్ళు తోకుండా గొర్రె కాదని ఇప్పుడు మనకు ఎలా అర్థమైంది? ఇక్కడ మృతులు అనగానే కేవలం మరణించిన వారు, చచ్చిపోయిన వారినే మృతులని మీరు అనుకుంటున్నారేమో. లేదు, బైబిల్లో మరో రకమైన మృతులు కూడా ఉన్నారండి. బైబిల్లో వాళ్ళ గురించి చెప్పిన మాటను ఎందుకు అనుకోకూడదు? అక్కడ ఆయన నీకు అంత నాలెడ్జ్ ఉందా? అసలు నీకు బాప్తిస్మం అంటేనే సరిగా తెలియదు నీకు. ఇక నీకు మృతుల కొరకైనా బాప్తిస్మం తెలుసా? బాప్తిస్మం అనగానే రకరకాలుగా మాట్లాడుతున్నారండి ఈరోజు. ఒకడు ముంచాలంటాడు, లేదా ఒకడు పడుకోబెట్టాలంటాడు, ఒకడు లేపాలంటాడు, ఒకడు సిలువ వేయాలంటాడు, ఒకడు జెండా దాటాలంటాడు. ఆవిడ ఇష్టం వాడిదే. అదేంటండి, బాప్తిస్మం ఒకటైనప్పుడు ఎందుకంటే ఇన్ని రకాలుగా మారిపోయింది? అంటే అసలు బాప్తిస్మం విషయంలోనే క్రైస్తవ సమాజంలో ఒక అభిప్రాయం లేదు అని మీరు ఒప్పుకోవాలి. ఎందుకు? ఒకడు 3 నామంలో తీసుకోవాలంటాడు, ఒకడు యేసు నామంలో తీసుకోవాలంటాడు, ఒకడు అసలు బాప్తిస్మం అవసరం లేదని మరొకడు అంటాడు. అందరూ బైబిల్ పట్టుకున్న వాళ్ళే, అందరూ బైబిల్ బోధించే వాళ్ళే. అంటే వీళ్ళకు ప్రాథమికమైనటువంటి విషయం బాప్తిస్మం అయితే, ప్రాథమికమైన ఈ విషయమైన బాప్తిస్మంపై కూడా వీరికి సరైన అవగాహన లేదు. బాప్తిస్మం అంటే ఏంటో తెలియని వీళ్లకు మృతుల కొరకైన బాప్తిస్మం అంటే ఏంటో తెలుసు అనుకుంటే అది మన పొరపాటు అవుతుందండి. కనుక ఎప్పుడు కూడా అలా మీరు తొందరపడి ఎవరు చెప్తున్నారో అని వాళ్ళని చూసి మీరు చేయగొట్టకండి, చెప్పేవాడని చూసి మీరు రైట్ అనకండి. చెప్పే మాట విని బైబిల్ను చూసి ఆ తర్వాత మీరు రైటో కాదో మీరు నిర్ణయించుకోవాలి. కనుక ఇక్కడ మృతులు అనగానే కేవలం మరణించిన వారే మృతులు అని మీరు అనుకుంటే అది బైబిల్ ప్రకారంగా తప్పవుతుంది. మరి మృతులు అనగానే ఇంకెవరైనా ఉన్నారా అండి అని అంటారా? చాలామంది ఉన్నారండి మృతులు. అందులో ఒక్కొక్క రకమైన మృతులు ఇప్పుడు బయటపడుతుంటారు. చూడండి, ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
2వ వచనంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. సార్దీసులో ఉన్న సంఘపు వాళ్ళకు ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు మాట్లాడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అర్థమైందా ఈ మాట? ఏమైనా జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే జీవించుచు ఉన్నవారిని కూడా ఏమంటున్నాడు ఇక్కడైనా? మృతులే. బ్రతుకున్న వారిని కూడా ఏమంటుంది బైబిల్ ఇక్కడ? మృతులే. ఎలా మృతులు వీళ్ళు? ఎలా మృతులు? క్రియలు. జీవించుచున్నావన్న పేరే కానీ ఎందుకురా చచ్చిన వాడితో సమానమైపోయావు. అప్పుడప్పుడు మనం కూడా అంటుంటాం ఆవేశంతో, మరి నువ్వు ఉంటే ఏంటో లేకపోతే ఏంట్రా, నువ్వు ఉన్నా నాకు లేనట్టే అంటే చచ్చినట్టే అని. ఎందుకు? వాడి వలన ఏ ఉపయోగం లేనప్పుడు తల్లికి తండ్రికి ఆవేదనతో ఆవేశంతో అనే మాట అదే. అయ్యో నువ్వు ఉన్నావు కదా అన్న ధైర్యంతో నేనున్నాను, కానీ నీ వలన ఈరోజు నాకు ఏ ఉపయోగం లేకుండా పోయిందిరా. నువ్వు ఉంటే ఏంటి, చస్తే ఏంట్రా, నువ్వు చచ్చిన వాడితో సమానం ఈ రోజు నుంచి మాకు. నిజమే అంటుంటాం. అలా అని వాడు చచ్చిపోయాడా? బ్రతికే ఉన్నాడు, కానీ వాడు నీ దృష్టిలో చచ్చిన శవం అన్నమాట వాడు. ఇప్పుడు సంఘములో కూడా అలాంటి వారు ఉన్నారట. జీవించుచున్నారన్న పేరు మాత్రమే కానీ మృతులుగా మారిపోయిన వారు సంఘంలో చాలామంది ఉన్నారు. ఏ విషయంలో? క్రియలు. ఏమంటే ప్రమాదములో గాయపడ్డవారును హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ తలకు బలంగా గాయాలు తగిలాయి అనుకోండి, ఆ వ్యక్తి అంటే సుమారుగా నెలల తరబడి కోమాలోకి వెళ్ళిపోతాడంటే. ఒకవేళ తలకు ఏదైనా బలమైన గాయం తగిలితే ఆ వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోతాడు. అన్కాన్షియస్ స్టేజ్ అంటారు. స్పృహ ఉండదు, కోమాలోకి వెళ్ళిపోతాడు. ఎవరిని గుర్తుపట్టడు, మాట్లాడలేడు, సరిగా చూడలేడు, కదలలేడు, ఏమీ లేదు. అలాంటి చచ్చిపోయాడా? బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు శవాన్ని మీరు చూడండి. శవం ఎలా కళ్ళున్నా చూడలేదో, చెవులున్నా ఎలా వినలేదో, నోరున్నా ఎలా మాట్లాడలేదో శవం. అవయవాలున్న శవం ఎలా కదలటం లేదో, కోమాలోకి వెళ్ళిన వ్యక్తి కూడా అంతేనండి. అవయవాలన్నీ ఉంటాయి కానీ కదులుతాడా? కదలడు. అలా అని చచ్చిపోయాడు అందామా విండి? లేదు, ప్రాణం ఉంది. అంటే ప్రాణం ఉంది కానీ ఉన్న ఈ వ్యక్తి వలన ఉపయోగం లేదు. అంటే ప్రాణం ఉన్న వీడెవరి కింద లెక్క అన్నమాట? చచ్చిన వాడి కిందనే లెక్క. ఇప్పుడు నువ్వు ప్రాణంతోనే ఉన్నావు కానీ నీ వల్ల దేవుడికి ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు దేవుడి దృష్టిలో నువ్వేమవుతావు? చచ్చిన వారేనా? ఇప్పుడు మిమ్మల్ని మీరుగా ఆలోచించుకోండి. అంటే దేవుని దృష్టిలో నేను చచ్చిన శవానినా బ్రతుకున్న మనిషినా? నువ్వు నిజంగా దేవుని దృష్టిలో బ్రతుకున్న మనిషి అనుకుంటే నువ్వు దేవునికి ఉపయోగపడాలి. నువ్వు దేవునికి ఉపయోగపడటం లేదంటే నువ్వు దేవుని దృష్టిలో శవాన్ని. ఓటర్ లిస్టులో ఉండొచ్చు నీ పేరు బ్రతుకున్నట్టుగా, రేషన్ కార్డులో ఉండొచ్చు నీ పేరు బ్రతుకున్నట్టుగా. దేవుని దృష్టిలో బ్రతుకుండాలి. దేవుని ప్రపంచం దృష్టిలో 700 కోట్ల మంది బ్రతుకున్నారు కానీ దేవుని దృష్టిలో బ్రతుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? దేవుని దృష్టిలో సజీవుడు నువ్వు ఉండాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీ క్రియలు బాగుండాలి, నీ పనులు బాగుండాలి, నీ చేతలు బాగుండాలి. నీకు అవయవాలు అన్నీ ఉన్నాయి కానీ ఉన్న అవయవాలలో ఏ ఒక్క అవయవం దేవునికి ఉపయోగపడటం లేదంటే ఇక నువ్వేంటన్నమాట. నీ పరిస్థితి కూడా కోమాలోకి వెళ్ళిన వాడు బ్రతుకున్నా ఎలా చచ్చినట్టో, అవయవాలన్నీ నీకు సరిగానే ఉన్న అవయవాలలో ఏ అవయవం దేవునికి ఉపయోగపడటం లేదంటే నువ్వు కూడా దేవుని దృష్టిలో చచ్చిన శవానివేనన్నమాట. నువ్వు కూడా చనిపోయిన శవానివే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో శవాలు లేరంటారా చెప్పండి? ఉన్నారు. ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తున్నటువంటి వాళ్ళలో శవాలు లేవంటారా? చాలామంది శవాలే నిండాలు. జరుగుతున్న సభలకు వచ్చే వాళ్ళల్లో శవాలు లేరనుకుంటున్నారా? శవాలండి. అందుకేనండి సభలకు మంచి టైటిల్ పెడతారండి సంఘంలో ఉన్నవాళ్ళు. ఉజ్జీవ సభలు అంటారు. అంటే ఏమైపోయింది? మా వాళ్ళలో జీవం పోయింది, అందుకే మరలా ఉజ్జీవం మనం రావాలన్నాడు. అంటే ఇప్పుడు మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? శవాలైపోయారయ్యా. జీవం పోయిందయ్యా. జీవం పోయిన వీళ్ళలో మళ్ళా జీవం తీసుకురావటానికే ఉజ్జీవ సభలు పెడుతున్నామంటారు. నిజమంటే 100% నిజం. చచ్చిపోయారు వాళ్ళు 100%. పాప తెలుసో తెలియకో పెట్టారు కానీ టైటిల్కి మాత్రం న్యాయం చేశారండి బైబిల్లో ఉన్న మాటను బట్టి. నిజబట్టి
ఇక్కడ అదేనండి, మృతులు అనగానే కేవలం చచ్చిపోయిన వారే మృతులు అనుకోవడానికి లేదు. బ్రతికి దేవునికి ఉపయోగపడని వారు కూడా మృతులు. ఇప్పుడు అక్కడ మృతుల కొరకైనా బాప్తిస్మం అనగానే చచ్చిన వారి వైపు ఎందుకు వెళ్ళింది నీ ఆలోచన? చచ్చినోడా? చచ్చిపోయిన వారి వైపు ఎందుకు వెళ్ళింది? నువ్వు కూడా చచ్చిపోయావు కనుక వాళ్ళ వైపు వెళ్ళింది అనమాట నీ ఆలోచన. అంతేనా? ఇంక ఎన్ని మాటలు లేవు. మరొక మాట చూడండి, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, పౌలు ఎఫెసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎలా ఉన్నారట మీరు? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపోయిన వారై ఉండగా క్రీస్తు మిమ్ములను బ్రతికించాడు. బ్రతికిస్తే మళ్ళీ ఏమైపోయారు మీరు? మరలా చచ్చిపోయారు గనకనే ఆదివారం రాగానే రొట్టె తీసుకోవడానికి వచ్చే ముందు ఏమంటారు? అపరాధిని యేసయ్యా మళ్ళొకసారి రొట్టి అయ్యా తినెళ్ళిపోతాను, అపరాధిని యేసయ్యా మళ్ళొకసారి రక్తం ఇవ్వయ్యా తాగెళ్ళిపోతాను. అంతే కదా? ఆయన బ్రతికించాడు. బ్రతికించినా మళ్ళా నువ్వేమైపోయావన్నమాట? మళ్ళా చచ్చిపోయావయ్యా, మరలా చచ్చిపోయావు. బ్రతికించింది నువ్వు మరలా చావడానికా? ఆయన నిన్ను లేపింది, ఆయన నిన్ను బ్రతికించింది మరలా నువ్వు పాపంలోకి వెళ్ళటానికా? మరలా నువ్వు అపరాధాల వైపు వెళ్ళటానికా? కాదయ్యా, వద్దు, అందులోకి వెళ్ళిపోకూడదు. ఇంకా అసహించుకోవాలి పాపం అంటే. పాపానికి దూరంగా పారిపోండి అన్నాడు. వద్దు మనకద్విక. ఏవైనా ఉన్న ఈ అవయవాలతో దేవుడిచ్చినటువంటి దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుని పని కొరకు వాడదాం, దేవుని పనిలో నిలబెడదాం. నువ్వు పనిలో ఉన్నంత వరకు పాపం చేయవయ్యా, పనిలో లేకపోతేనే పాపం చేస్తావయ్యా నువ్వు. అందుకే పాపం చేయడానికి అలవాటు పడ్డవాడు గనకనే జన్మతః పాపి అంటాడు. అంతే నీ పుట్టుకతోనే పాపం. నువ్వెవరితో చెప్పుకుంటే చెప్పుకో, నేను పాపమే చేస్తాను అంతే. నేను పుట్టుకతో పాపిని గనక చచ్చేంత వరకు పాపిగానే చచ్చిపోతాను, పరలోకానికి పోకపోయినా పర్వాలేదు, అంటే నా ఇష్టం. ఏంటండి మాటలు? ఏంటి ప్రసంగాలు? ఈరోజు క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్న మాటలండి ఇవన్నీ కూడా. వద్దు, ప్రేమన దేవుని పిల్లలారా, పాపం జోలికి వెళ్ళొద్దు. పాపం చాలా ప్రమాదకరమైనది. నిన్ను పాతాళానికి తీసుకొని వెళ్ళేది, నిన్ను నరక శిక్షకు నిన్ను గురి చేసేదంటే. అందుకే అన్నాడు వద్దు. ఆల్రెడీ ఒక్కసారి బ్రతికించాడు మహానుభావుడు, మరలా బ్రతికిస్తే మరలా నువ్వు పాపం జోలికి వెళ్ళిపోతావా? అంటే బ్రతికి పాపం చేస్తున్న వారు కూడా దేవుని దృష్టిలో ఎవరట? చచ్చిన వారేనా? మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చచ్చిపోయారా మళ్ళా మీరు పాపం చేస్తూ. అంటే ఇలా కూడా పాపం చేసేవారు కూడా ఎవరన్నమాట? వీళ్ళు మృతులు అంటారా, సజీవులు అంటారా? మృతులు అనగా, మృతులు అనగానే క్రియలను బట్టి అక్కడ మృతులు, ఇక్కడ పాపం చేస్తున్న వారు కూడా దేవుని దృష్టిలో మృతులే అన్నాడు. ఈ రెండింటితో అయిపోతే బాగుండేదండి. లేదండి, ఇంకా చాలా రకాల మృతులు ఉన్నారండి, చాలా రకాలు. కొంతమంది ఎలా ఉంటారంటేనండి, పాపం చేయరండి కానీ దేవుని కోసం ఉపయోగించారండి. అంటే వీళ్ళు కూడా పాపలే. ఎందుకు? నువ్వు ఏ పని చేయటం లేదంటే దేవుని కోసం నువ్వు పాపం చేస్తున్నట్టే. మరికొంతమంది చేస్తారు అవయవాలతో పని, కాకపోతే అవయవాలతో పాపం చేస్తారు కనుక వీళ్ళు కూడా దేవుని దృష్టిలో వీళ్ళు మృతులే. ఇప్పుడు మరో రకమైన మృతులు మనకు కనబడుతుంటారండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు మాట్లాడుతూ, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు 5వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూడగలిగితే, 6వ వచనంలో సుఖభోగములయందు ప్రవర్తించున్నది. బాగా వినండి, సుఖభోగములయందు ప్రవర్తించున్నది కదా. లేడీస్ కదా, జెంట్స్ మా కోసం కాదనుకోకండి. నువ్వు ప్రవర్తిస్తే ప్రవర్తించువాడు అని చదువుకో. సుఖభోగములయందు ప్రవర్తించున్నది లేదా ప్రవర్తించువాడు బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. ఆహా, ఇక్కడ కూడా ఒక కేటగిరీ బయటపడింది, ఇక్కడ కూడా ఒక వర్గం వచ్చేసింది. మృతులు ఎవరట? మృతులు సుఖభోగములు అట. సుఖం 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 కోరుకుంటుంటారటంటే. కాబట్టి జరుగుతున్న దేవుని కార్యక్రమానికి 100 రూపాయలు 200 లేదా ఒక 1000 2000 అవసరం ఉందని తెలిసి ఏమండి ఇంట్లో మంచి మటన్ బిర్యానీ తెచ్చుకుని తింటున్నారు అనుకోండి, అక్కడ జరుగుతున్న దేవుని పనికి అక్కడ డబ్బులు లేకుంటే నువ్వేం చేస్తున్నావు? మంచి భోజనం చేయాలనుకుంటున్నావా?
అంటే చచ్చావన్నమాట. అందుకే నీకు ఈ ఆలోచన వచ్చిందన్నమాట. నీ సుఖం కోసం జరుగుతున్న దేవుని పనిని ఆపుచేస్తావా? నీ సుఖం కోసం దేవుని కార్యక్రమాలు ఆగిపోవాలా? ఏమంటే జరుగుతున్న దేవుని కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టక, సహాయం చేయక, పని చేయక, ఎవరిని ఇంట్లో సుఖాల కోసం ఆలోచిస్తున్నారంటే ఇలాంటి వారు కూడా దేవుడి దృష్టిలో చచ్చిన వారే. నిజంగా ఒకవేళ నువ్వు దేవుడి దృష్టిలో బ్రతుకున్న దానవు, బ్రతుకున్నవాడవు అనుకుంటే పండగకు బట్టలు కొనుక్కోవటం మానేసి ఆ డబ్బులు దేవుని పనికివ్వు. నిజంగా దేవుడి దృష్టిలో గొప్పవాడు అవుతావు. నువ్వు పండగకు భోజనం చేయటం మానేసి జరుగుతున్న దేవుని పని కోసం ఇవ్వు. దేవుడి దృష్టిలో బ్రతికిన వాడవుతావు. నీ కడుపు కోసం, నీ శరీరం కోసం, నీ కుటుంబం కోసం, నీ కుటుంబ సుఖం కోసం ఆలోచించావే తప్ప, అయ్యో ఎందరో వాక్యము లేక, వాక్యము వెళ్ళక, ఎందరో ఆత్మలు నశించి నరకానికి వెళ్ళిపోతున్నాయి కదా అని వాళ్ళ విషయంలో నువ్వు ఆలోచించి ఎవడ నీకున్న ధనాన్ని వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నావా? పెట్టడం లేదు. సుఖభోగాలు కావాలి వీళ్ళకు, కానీ జరుగుతున్న దేవుని కార్యక్రమం కోసం మాత్రం ఆలోచించరంటే. అంటే జరుగుతున్న దేవుని పని కోసం చెయ్యి ఇవ్వక నువ్వు సహకరించక నీ కోసం నువ్వు ఆలోచించుకుంటున్నావంటే నువ్వు కూడా దేవుని దృష్టిలో ఎలాంటి వాడవన్నమాట? నువ్వు కూడా చచ్చిన శవంతో సమానం. ఆయనకు నువ్వు ఉంటే ఏంటి, ఊడిపోతే ఏంటి? నీ వలన ఆయనకి ఏం ఉపయోగం? నీ వలన ఆయన కలుగుతున్న మేలేంటి? నీ వలన ఆయనకు జరుగుతున్నటువంటి లాభం ఏంటి? ఏమీ లేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు నీ గురించి ఆలోచించుకుంటున్నావే తప్ప, నిన్ను కన్నవాడు, ఈ భూమి మీద పెట్టినవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు, నిన్ను జీవింపచేస్తున్నవాడు, నీ కోసం సమస్తాన్ని నడిపిస్తున్న సర్వేశ్వరుడైన దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడన్న కనీసపు ఆలోచన నీకుందా? లేదు. అటువంటప్పుడు ఆయన్నే మరిచిన, సమస్తానికి ఆధారభూతుడైన ఆ మహోన్నతుడైన ఆ దేవుణ్ణి మరిచి ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావంటే నిన్ను ఏమనాలి? మృతుడు అనకూడదా? నువ్వు చచ్చిన శవం అని అనకూడదా? శవం. అందుకే నేను దేవుడి గురించి ఆలోచించటం లేదు. ఇప్పుడు మీలో ఎవరైతే దేవుడి గురించి మీరు ఆలోచించటం లేదో, మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారో, మీ కుటుంబంలో ఉన్న భార్య గురించి, పిల్లల గురించిన అవసరాల కోసం ఆలోచించుకొని ఆత్మలకు తండ్రి అయిన దేవుడి గురించి మీరు ఆలోచించటం లేదంటే మీరందరూ కూడా దేవుడి దృష్టిలో శవాలు, మీరంతా చచ్చిపోయిన వారే. ఇన్ని రకాల మృతులు బైబిల్లో మనకు కనబడుతుంటే అక్కడ మృతుల కొరకైనా బాప్తిస్మం అనగానే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడండి? చచ్చిపోయిన వారి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయాడు? అంటే బ్రతుకున్న వాళ్ళందరూ ఏదో సజీవులనా? దేవుడు అన్నాడు కదా మృతులని. ప్రకటన గ్రంథంలో చూసినా అక్కడ ఒక రకమైన మృతులు ఉన్నారే, ఎఫెసీ పత్రికలో అక్కడ ఒక రకమైన మృతులు కనిపించారే, ఇక్కడ తిమోతి పత్రికలో వస్తే ఇక్కడ ఒక మృతులుగా మనకు కనబడ్డారు కదా. అటువంటప్పుడు ఎన్ని రకాలుగా మృతులు సమాజంలో ఉన్నప్పుడు అది వీళ్ళ కొరకు చెప్పిన మాట అయి ఉండొచ్చు కదా. అది ఎందుకు నీ ఆలోచన అటు వెళ్ళలేదు? చచ్చిపోయిన వారి వైపు ఎందుకు వెళ్ళింది నీ ఆలోచన? అంటే అంత ఓపిక, అంత పరిశోధన, అంత జ్ఞానం నీకు లేదు. అందుకే తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయిన ఆలోచనలో. ఏమండి మరొక మాట చూస్తారా? ఎంతమంది ఉన్నారండి బైబిల్లో, ఎంతమంది ఉన్నారో చూడండి, ఎంతమంది ఉన్నారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. సంఘం అండి, అక్కడ కూడా కొరింథీయులో సంఘం కదండి. ఆ సంఘంలో ఉన్న వారిని ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతున్నారండి. అది ఈ రోజున్న సంఘంలో ఉన్న వాళ్ళు కూడా అప్లై అవుతుందండి. ఏమంటున్నాడండి? ఎలా ఉన్నారంటే సంఘంలో 11వ అధ్యాయం 30వ వచనంలో, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు అన్నాడండి. ఎంతమంది ఉన్నారండి బలహీనులు? చాలామంది ఉన్నారండి బలహీనులు. అంటే సంఘంలో బలవంతులు లేరట. అందరు ఎలాంటి వారు ఉన్నారట? బలహీనులు అన్నాడట. ఈ బలహీనత కాస్త ముదిరిందనుకోండి, అప్పుడు ఏమైపోద్దో తెలుసా అండి? రోగం. శరీరంలో బలహీనత చోటు చేసుకోగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలానే వస్తుంటుందిలే జ్వరం, అలానే ఉంటుంటుందిలే శరీర బలహీనత అని అలానే నువ్వు నెగ్లెక్ట్ చేసావనుకో, బలహీనత కాస్త ఏమైపోద్దో తెలుసా? రేపు రోగం. బలహీనత ముదిరితే అది రోగం. రోగం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి సరైన మందును వాడకపోతే ఆ తర్వాత పోయేది నీ ప్రాణం. అందుకే ఎప్పుడు జాగ్రత్త పడాలి? బలహీనముగా ఉన్నప్పుడే
జాగ్రత్త పడాలి. బలహీనముగా ఉన్నప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. జ్వరం వచ్చిందనగానే వెంట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏదో జ్వరంలో పారాసిటమాల్ వేసుకుని తగ్గిపోద్దులే నువ్వు అనుకున్నావు అనుకో, వచ్చింది అది వైరల్ ఫీవర్ కావచ్చు, డెంగ్యూ ఫీవర్ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు. ఏదో ప్రతి రోగానికి ముందు వచ్చేది ఏంటో తెలుసా? జ్వరమే. ఏ రోగానికైనా ముందొచ్చేది శరీరంలో జ్వరం. ఏదో జ్వరం వచ్చింది కదా తగ్గిపోద్దులే పారాసిటమాల్ వేసుకుంటా నువ్వు వేసుకున్నావు అనుకో, ఒకవేళ తగ్గకపోతే అంటే అది కాస్త నువ్వు ఆలస్యం చేయటం వల్ల, నువ్వు నిర్లక్ష్యం చేయటం వలన అది కాస్త లోపల ఏమైపోతుంది? ముదిరిపోతుంది అన్నమాట. అంటే రోగం అప్పుడు కూడా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదనుకో, ఆ తర్వాత డాక్టర్ పోడు, నువ్వే పోతావు. ఆ తర్వాత పోయేది డాక్టర్ ప్రాణం కాదు, నీ ప్రాణమే పోతుంది. అందుకే ఎప్పుడైతే ఇది ఆత్మీయ బలహీనత. ఎలా ఉన్నారట సంఘంలో? బలహీనులు ఉన్నారట, అనేకులు బలహీనులు. అమ్మో, చూడటానికి మంచి కండలు తీరుంటారు అందరూ, అందరూ మంచి వస్తాదుల్లా ఉంటారు, బాడీ బిల్డర్స్లా ఉంటారు సంఘంలో. కానీ ఆత్మీయంగా మాత్రం ఎలా ఉన్నారట వీళ్ళు? బలహీనంగా. అంటే ఎలా తెలుసా అండి? అసలు బైబిల్ ఏ పుస్తకం ఎక్కడుందో కూడా తెలియదండి. చూస్తానికి మాత్రం మంచి ఆజానుబాహుడు, వెంట్రుకలు నెరిచిపోతాయి, కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, వెనకాల కూర్చుంటాడు, సంఘ పెద్ద అంటాడు, 20 సంవత్సరాలు సీనియారిటీ అంటాడు. ఆ ఓబది ఎక్కడుంది అంటే గంట కావాలి ఆయనకు, తెలీదు. అంటే బలహీనుడు అన్నమాట, బలహీనత. ఇంకా అలా ఉండగానే చెబుతున్న దేవుని మాటలు విని బైబిల్పై ఆసక్తి పెంచుకొని చదవటం ప్రారంభించాడా, బాగుపడతాడు. లేదంటే బలహీనత కాస్త ఏమైపోద్ది, ఇంకా రోగంగా మారిపోద్ది. ఆ తర్వాత అసలు దేవుడే లేడంటాడేమో. ఒక పాస్టర్ గారు అంటున్నారట, విశ్వాసరాలు అడిగితే, అయ్యగారు పరలోకం ఉందంటారా నిజంగా అని అంటే, ఉందో లేదో ఎవరు చూసి వచ్చారమ్మా. పాస్టర్ గారా? ఆ మాట అనొచ్చా? ఆ మాట అనొచ్చండి? ఏమండి, ఎంత దారుణమో మీరు ఆలోచించండి. పరలోకం ఉందా అయ్యగారు అని ఒక విశ్వాసరాలు అడిగితే, ఉందమ్మా అని చెప్పాల్సింది పోయి, ఉందో లేదో ఎవరు చూసి వచ్చారమ్మా, నాకే డౌట్గా ఉందమ్మా, నీకేం చెప్తాను నేను అన్నాడు అనుకోండి. పాస్టర్ అండి కాదండి, అలా ఉందండి. ఈరోజు సంఘాలలో పనిచేస్తున్న వారి పరిస్థితులు అలా ఉన్నాయండి. అంటే మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసరికి మేము అందరి దృష్టికి ఎడవాళ్ళం అయిపోతున్నామండి. మరి ఏం చెప్పాలి? మీ గురించి గొప్పగా చెప్పాలా? అంటే లేనిది చెప్పమంటావా? అందుకే చెప్పాం, మీరు నిజంగా బైబిల్ ప్రకారంగా మీరు నడుచుకుంటే, బైబిల్లో ఉన్నది మీరు చెబితే మీ పాదాలు కడుగుతామని చెప్పాం. అందుకే. కానీ తేడా వచ్చిందంటే కడిగేస్తామని కూడా చెప్తున్నాం. బైబిల్ పక్షాన కడిగేస్తాం, ఎవరన్నా కూడా లేదండి. ఎందుకంటే మీరు చేసే తప్పిదాన్ని బట్టి అమాయకులైన ఎందరో క్రైస్తవుల ఆత్మలు నశించి నరకానికి వెళ్ళిపోతున్నాయి. మీ ఒక్కరు చేసిన తప్పును బట్టి. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపితే ఇద్దరు కలిసి గుంటలో పడతారు అన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ జైలుకి వెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతారు వాడి దగ్గరికే. నిజమండి. ఇప్పటికైనా సరి చేసుకోవాలంటే ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకోలేని ఒక అంధకారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కారణం, వాడు యుగ సంబంధమైన దేవత మనోనేతలకు ఏం వేసేసాడు? గుడ్డితనం పొడి చేశాడండి. అందుకే చెబుతుంటే వినరు, అంగీకరించరు, ఆలోచించరు, ఏదో ఆలోచిస్తుంటారు. మనం ఒకటి చెప్తున్నాం అనుకోండి, ఇంకోటి ఆలోచిస్తుంటాడు. ఎందుకు? వాళ్ళు అలా చెప్తాను, ఇంకోటి ఆలోచించు. ఎవరు చెప్తున్నారు? లోపల ఉండి వాడు కూర్చున్నాడు లోపల. ఎవడాడు? వాడు ఫ్రెండ్, స్నేహితుడు. ఎవరు? దయ్యం. అందుకే సరిగా విననివ్వదు, విన్నా సరిగా ఆలోచించనివ్వదు. ఒకళ్ళు ఆలోచించినది రైట్ అనిపిస్తున్నా ఒప్పుకోకు, అది రైట్ కాదు అని చెప్తుంటుంది అది. ఎందుకంటే దానితో సహవాసం కదా, అది ఎలా పోగొట్టుకుంటుంది? పోగొట్టుకోదన్నమాట. అందుకేనండి, ఒక దానికి కమిట్ అయిపోయిన వాడు, ఒక దాన్ని చాలా కాలంగా నమ్ముతున్నవాడు ఇప్పుడు అది అబద్ధం అని తెలిసినా నమ్మని ఒప్పుకోలేని పరిస్థితి అండి. వాళ్ళు మారండి. అందుకే బైబిల్ వాళ్ళ గురించి వాత వేయబడిన మనస్సాక్షి అన్నాడండి. అంతే. మరి ఇంతకీ ఏంటండి గోళ? మృతుల కొరకు. ఇక్కడ ఏమంటున్నాడండి? మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో, ఇందువలననే అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రపోతున్నారట. అమ్మో చాలామంది ఏమైపోయారట? నిద్ర అనగా రాత్రిపూట మనం ఇంట్లో తీసే నిద్ర అనుకున్నారా? ఇది చాలామంది నిద్రించుచున్నారంటే మనం రోజు రాత్రి పడక మీద చేసే నిద్ర కాదు ఇది. నిద్ర అంటే అర్థం ఏంటి? చావు. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చావలేదు అన్నాడు యేసుక్రీస్తు. అన్నాడా? అంటే చనిపోయిన ఆ మాటకు వేరే అర్థంగా ఏమన్నాడు యేసుక్రీస్తు? నిద్ర. ఇక్కడ చాలామంది నిద్రించుచున్నారు సంఘంలో. అంటే సంఘంలో చాలామంది నిద్రపోతున్నారంటే చాలామంది ఏమైపోయారనమాట? చచ్చిపోయారనమాట. అంటే సంఘం అనగానే శవాల దిబ్బ అన్నమాట. ఇప్పుడు
అంతేనా? చాలామంది ఏమైపోయారట? నిద్రించుచున్నారు. ఏమన్నా బైబిల్లో ఉన్నది చెప్తాను, లేదు నేను చెప్పట్లే కదంటే. చాలామంది నిద్రపోతున్నారట. మరికొంతమంది ఎలా ఉన్నారట? రోగాలతో ఉన్నారట. మరికొంతమంది ఎలా బలహీనులు, రోగులు, శవాలు అట. మొత్తం కూడా అయిపోయింది తెలుసండి. అన్ని వార్డులు ఉన్నాయన్నమాట. అందులో ఆఖరికి మార్చురీ కూడా ఉందన్నమాట. శవాలు అంటే శవాలన్నీ వెళ్తున్నాయి అన్నమాట. వారం వారం అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాయి? పాడబడతాయి, కనిగిచ్చేస్తారు, వెళ్ళిపోతారు ఆశీర్వాదం తీసుకొని, అంతే. మళ్ళీ కనబడతారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళా ఆదివారం రావాలి. అప్పటి వరకు అయ్యగారు ఎవరు, వీళ్ళెవరో, అంతే. మళ్ళీ వీళ్ళకు వాళ్ళకి సంబంధం ఏం లేదంతే. ఇంకా మళ్ళీ ఆదివారం ఆ గంట మూగితే వస్తామయ్యా. గంట కొట్టలేదు అనుకో ఇంట్లోనే ఉండిపోతాం. అందుకేనండి గంట ఎందుకంటే చేతులకు వాచ్యలు ఉన్న తర్వాత ఇంకా ఇప్పుడు అందరి చేతులకి వాచీలు ఉన్నాయి కదండి, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి కదండి. మళ్ళీ గంట ఏంటంటే గంట అంటే గంట కొడితే తప్ప నీకు తెలియదా? గంట కొడితే తప్ప నీకు జ్ఞాపకం రాదా? గంట కొడితే తప్ప ఆదివారం ఉన్న సంగతి నీకు అర్థం అవ్వదా? అలా మారిపోయారండి. ఈరోజు అంత సోమరులు అయిపోయారు అనమాట. మొదటి గంటట, రెండో గంటట, మూడో గంటట, చచ్చిన తర్వాత కూడా కొడతారు గంటలు. ఎందుకంటే సంఘంలో చేరినప్పటి నుంచి చచ్చి శవంగా శ్మశానానికి పోయేంతవరకు గంటల బాధ అనమాట. తప్పది ఇది. అలానే వెళ్ళిపోవాలి. కాబట్టి ఎలా ఉన్నారట సంఘంలో? అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రపోతున్నారట. అమ్మో, చచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారటండి. శవాలు ఎక్కువగా ఉన్నారట. అంటే మృతులైన వీళ్ళందరూ మృతులు అంటారా? మృతులే. ఇప్పుడు మరలా మీరు కొరింథీ పత్రికకు వచ్చేసండి. ఇప్పుడు మొదటి కొరింథీ పత్రిక మనం చదువుకున్నాం కదా. ఎక్కడ ప్రారంభించాం? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? అమ్మయ్య, మృతులు అనగానే కేవలం చచ్చిపోయిన వారే కాదు, బ్రతికి శవాలుగా ఉన్నవారు కూడా మృతులే. మృతులు అనగానే బ్రతికి దేవునికి ఉపయోగపడకుండా పోతున్న వారందరూ మృతులే. రైట్. ఇప్పుడు మృతులు అనగానే ఎవరో తెలిపోయిందండి. మృతుల కొరకు ఏం పొందాలంటున్నాడండి? బాప్తిస్మము. అంటే ఇప్పుడు ఎందరో ఉన్నారు సమాజంలో. దేవుని నమ్మక పాపాల చేత చచ్చిపోయిన వారు కొందరైతే, నమ్మి పాపంలోకి వెళ్ళిపోయిన వారు కొందరైతే, సుఖపడుతూ దేవుడి దృష్టిలో చచ్చిపోయిన వారు మరికొంతవరైతే, దేవునికి ఉపయోగపడకుండా పోయిన వారు మృతులుగా మరికొంతమంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరి కొరకు ఏం చేయాలట? బాప్తిస్మము. అది మృతుల కొరకైన బాప్తిస్మం. ఇప్పుడు అసలు బాప్తిస్మం అంటే ఏంటి? మరొకటి, బాప్తిస్మం అంటే ఏమిటి? బాప్తిస్మం అన్న పదం ఏదైతే ఉందో ఇది గ్రీకు పదం నుంచి ఉత్పత్తి చేయబడిన పదం అండి. గ్రీకు భాషలో దాన్ని బ్యాప్టిజో అన్నారు. బ్యాప్టిజో అన్న పదం నుంచి బ్యాప్టిజం అన్న ఇంగ్లీష్ పదం వచ్చింది. ఆ బ్యాప్టిజం అన్న దానికి సరిగ్గా తెలుగులో ఉన్న అర్థం ఏంటంటే సమాధి చేయుట, పాతి పెట్టబడుట. ఇది అర్థం. అంటే బాప్తిస్మము అన్న దానికి అర్థం ఏంటన్నమాట? సమాధి చేయటం లేదా పాతి పెట్టబడటం. బాప్తిస్మం అన్న మాటలో ఉన్న అర్థం అది. అంటే ఇప్పుడు మృతులు ఎవరు? ఇంతమంది ఉన్నారు. వీళ్ళ కొరకు ఏం చేయమన్నాడు? వాళ్ళ కొరకు పాతి పెట్టబడాలైనా, వాళ్ళ కొరకు సమాధి చేయబడాలి. వాళ్ళ కొరకు నువ్వు సమాధి చేయబడాలా? అవును. వాళ్ళ కొరకు అలాంటి వారి కోసం నువ్వు పాతి పెట్టబడాలా? అవును. వాళ్ళ కొరకు నువ్వు చనిపోతే, వాళ్ళ కొరకు నువ్వు పాతి పెట్టబడితే అదేమవుతుంది? మృతుల కొరకైన బాప్తిస్మం. ఇది ఎవరు పొందారు? ఇది ముందు యేసుక్రీస్తు పొందాడండి. ఇది చూద్దాం. యేసుక్రీస్తు జీవితంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు లూకాసు వార్త 12వ అధ్యాయం. ఎప్పుడు ఈ మాటలు మీరు చదివి ఉండకపోవచ్చు, చదివినా వేరే కోణంలో మీరు ఆలోచించి ఉండొచ్చు. ఎందుకంటే మీకు చెప్పిన వాళ్ళు అలా చెప్పి ఉండొచ్చు మీరు దాన్ని. ఇప్పుడు మీరు ఆలోచించండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనం. ఏమండి, ఎవరో చెబుతున్న మాట కదండి ఈ మాట, సాక్షాత్ యేసుక్రీస్తే చెబుతున్న మాట. ఏమంటున్నాడు? అయితే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది. ఇక్కడి నుంచి మీరు బాగా ఆలోచించాలండి. చాలా కష్టంగా, క్లిష్టంగా ఉంటాయండి మాటలు. అయితే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది అన్నాడండి. పొందవలసిన బాప్తిస్మమా? లూకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనంలో నేను పొందవలసిన బాప్తిస్మము అన్నాడు. ఒకవేళ బాప్తిస్మం అనగానే కేవలం నీటి ద్వారా పొందేది అని ఒకవేళ మీరు అనుకుంటే, ఇప్పుడు యేసు ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా? ఆల్రెడీ బాప్తిస్మం పొందిన తర్వాత చెప్తున్నాడు ఈ మాట. 12వ అధ్యాయంలో పొందవలసి ఉన్నది అన్నాడు. అలానే ఉందా?
నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది అన్నాడు. ఇప్పుడు వెనక్కి వచ్చారనుకోండి 3వ అధ్యాయానికి, లూకా సువార్త 3వ అధ్యాయానికి వచ్చేయండి. ఇప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది, మీరు బాగా ఆలోచించాలి, యేసు కూడా బాప్తిస్మము పొంది అంటే 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందారా? పొంది అని ఉంది. మీరు పొందలేదంటే ఎలా? బాప్తిస్మము పొంది అనగా 3వ అధ్యాయంలో బాప్తిస్మము పొందాడు. 3వ అధ్యాయంలో బాప్తిస్మం పొందిన ఆయన 12వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ ఏమంటున్నాడు? నేను పొందవలసిన బాప్తిస్మము ఉంది. మరి ముందు పొందింది ఏంటండి? ముందు 3వ అధ్యాయంలో పొందింది బాప్తిస్మం కాదా? బాప్తిస్మమే. మరి ఆల్రెడీ 3వ అధ్యాయంలో బాప్తిస్మం పొందిన ఆయన 12వ అధ్యాయానికి రాగానే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అన్నాడు. మరి ఇంతకు ఇదే బాప్తిస్మము మరలా అంటే ఇప్పటి వరకు మనకు బాప్తిస్మం ఒకటే అని చదువుకుంటాం. ఒకటే, అది నీటి బాప్తిస్మం ఒకటే. కానీ ఇక్కడ అంటున్నాడు ఆల్రెడీ నీటి బాప్తిస్మం అయిపోయింది, మరలా నేను పొందవలసినది ఉంది. అంటే ఆల్రెడీ నీటి బాప్తిస్మాన్ని పొందిన వారు మరొక బాప్తిస్మాన్ని పొందాలా? లేదంటే ఎలా? మరి యేసు ఎందుకు పొందాడు? లేదంటే ఎలా? ఇప్పుడు 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు నీటిలో బాప్తిస్మం పొందాడు. మీరు పొందుకున్నారు కదా నీటిలో బాప్తిస్మం, మీరు పొందారు, నేను కూడా పొందుకున్నాను నీటిలో బాప్తిస్మం. అనగా నీటి బాప్తిస్మాన్ని మనం అంతా పొందుకున్నాం. యేసుక్రీస్తుకు నీటి బాప్తిస్మాన్ని పొందుకున్నాడు. నీటి బాప్తిస్మాన్ని పొందిన యేసు నేను పొందవలసినది ఉన్నది అన్నాడు. అంటే ఇప్పుడు అదే నీటి బాప్తిస్మాన్ని పొందిన నువ్వు కూడా పొందవలసినది మరొకటి ఉందనా లేదనా? ఉందయ్యా, ఉంది. ఆ పొందవలసిన బాప్తిస్మము అది ఒక్కసారిగా జరిగిపోయేది కాదు. ఒక 5 నిమిషాల్లో జరిగిపోయే కార్యక్రమం కాదు, ఒక అరగంటలో జరిగిపోయే కార్యక్రమం కాదు, ఒక గంటలో ఒక రోజులో జరిగిపోయే కార్యక్రమం కాదు. ఆ బాప్తిస్మం అది ఎంత కష్టమో ఎంత శ్రమతో కూడుకున్నదో కూడా యేసుక్రీస్తు అదే మాటల కింద చెప్తున్నట్టుగా మనం చూస్తుంటాం. 50వ వచనంలో తర్వాత కంటిన్యూషన్ చదవండి. పొందవలసినది ఉన్నది, అది నెరవేరు వరకు, అది నెరవేరు వరకు అంటే అది పూర్తయిపోయేంత వరకు అన్నమాట. అంటే అది ఒక్కసారిగా పూర్తవదా? అవదు. అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. యోహాను గారితో బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏ ఇబ్బంది లేదండి. మనం ఏమైనా ఇబ్బంది పడ్డామండి? నేను బాప్తిస్మం తీసుకున్న రోజు ఎంత కష్టపడ్డాను బ్రదర్, మీకు ఏం తెలుసు అంటారు ఎవరైనా? ఏం కష్టపడ్డారు? మునిగారు, లేచారు. ఏం కష్టపడ్డారు? కొద్దో గొప్ప కష్టపడంటే ఇచ్చిన పాస్టర్ గారు కష్టపడవచ్చు నీ ఆకారాన్ని ముగిలేక. ఎందుకంటే వంచాలి, లేపాలి కదా నిన్ను. మరి కొద్దో గొప్ప కష్టం అంటే ఆయనకు ఉండొచ్చు, నీకేముంది కష్టం? హాయిగా ఆయన చేతుల మీద అలా పడుకొని ఆయన లేపక హాయిగా లేచావు, నీకే వచ్చింది కష్టం? నీకేమి లేదు. అంటే మనం పొందుకున్న నీటి బాప్తిస్మంలో మన కష్టమేమీ లేదు. కానీ ఆ రోజు నుంచి యేసుక్రీస్తు యోహాను గారితో పొందుకున్నప్పుడు కూడా ఏమీ లేదండి. అప్పటి వరకు అసలు ఆయన కష్టం ఏమీ లేదు పొందుకున్నప్పుడు. కానీ ఎప్పుడైతే పొందుకొని బయటకు ఒడ్డుకొచ్చి ఎప్పుడైతే వాక్యం చెప్పటం ప్రారంభించాడో ఆ రోజు నుంచే ప్రారంభమైందండి. ఇది ఆ రోజు నుంచే ప్రారంభమైంది. అందుకే నేను పొందవలసినది ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. అంటే అది నెరవేరేంత వరకు దానికి ముందు ఏముంటుందన్నమాట? ఇబ్బంది. అది పూర్తవడానికి ముందు ఏముంటుంది? నీకు ఇబ్బంది ఉంటుందంటున్నాడు. అనగా బాప్తిస్మం మొదటిగా మనం పొందుకున్న ఈ బాప్తిస్మం తర్వాత అది మరొకటి ఉన్న బాప్తిస్మం ఏదైతే ఉందో మరో బాప్తిస్మం, అది పూర్తి కావడానికి ముందుగా నీకు ఉన్నదంతా కూడా ఏంటన్నమాట? ఇబ్బంది, కష్టం, శ్రమ, బాధ ఇవన్నీ నీకుంటాయి. ఇవన్నీ అనుభవించి నువ్వు చచ్చిపోతే అప్పుడు అన్నమాట నువ్వు పొందుకునేది దాన్ని. అదేనమాట నీ విషయంలో మరో బాప్తిస్మం అంటే. మరొక మాట చూద్దాం. కేవలం ఒక మాటను బట్టి కాకుండా ఒకానొక రోజు యేసుక్రీస్తు దగ్గరకు శిష్యులు వచ్చారంటే, వారిలో జెబెదయి కుమారులు వచ్చారంటే, యాకోబు, యోహానులు. వీరిద్దరూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్నారండి. ఏమడుతుంది తెలుసా? అయ్యా ప్రభువా, మాకు ఒక ఎకరం మంచి ల్యాండ్ ఇప్పించు ప్రభువా అని అడగటం లేదంటే, అమ్మాయి మనం అడుగుతాం ప్రభు ఒక మంచి బంగారు గని ఒకటి మాకు ఏర్పాటు చేసి వెళ్ళిపోయా, ఎలాగో వెళ్ళిపోతున్నావు కదా, దాని మీద మేము వ్యాపారం చేసుకొని బ్రతికేస్తామని అడగటం లేదు.
ఒక బంగారు గనినో, ఒక వెండినో, ఒక వజ్రాల గనినో అడగటం లేదండి. లేదా నువ్వు ఎలాగో వెళ్ళిపోయే ముందు 5 లక్షల రూపాయలు మాకు ఇచ్చేసి వెళ్ళిపోరాదని కూడా అడగటం లేదండి. లేదంటే విదేశాలలో మంచి ప్లేస్ ఒకటి మాకు చూపించి వెళ్ళిపో అంటం లేదండి. ఏమన్నా వీళ్ళు ఏం కోరుకుంటున్నా తెలిసి యేసుక్రీస్తున్నా, అయ్యా ప్రభువా మీరు పరలోకానికి వెళ్ళిపోతారు కదా, మీరు వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో నీ కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు మేమిద్దరం ఉండేటట్టుగా కాస్త మాకు సహకరించవా అని అడుగుతున్నారండి. పరలోకంలో సీటు కోసం ఆలోచిస్తున్నారండి. పరలోకంలో ప్లేస్. ఏమన్నా మీరు పరలోకంలో ప్లేస్ కోసం ఏ రోజున ఆలోచించారా? లేదండి. ఎక్కడ హైవే పక్కన ఎక్కడ 10 గజాలు దొరుకుతుందా, 50 గజాలు దొరుకుతుందా, 100 గజాలు దొరుకుతుందని ఆలోచిస్తున్నాం. ఒక గజం మనకు వచ్చేది పక్కడికి పోతే అసలు ఊరుకోం. ఎక్కడికైనా వెళ్ళిపోదాం పదా అంటాం, హైకోర్టుకైనా పోదాం అంటాం. ఎంతకి? గజం కోసమా? అంతే. ఇక్కడ అంత విలువ. మరి ఒక గజం విలువ తెలిసిందే తప్ప నీకు పరలోక విలువ నీకు తెలిసిందా? తెలియలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక గజం విలువ తెలుసుకున్న నీవు పరలోకం విలువ నీకు తెలియలేదంటే ఎవరు నీకు చెప్పలేదు. పరలోకం ఎంత గొప్పది కాకపోతే యాకోబు, యోహాను ఇద్దరు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా పరలోకంలో నీ కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా అన్నారు. ఏ తల్లైనా ఏ తండ్రి తమ పిల్లల విషయంలో, ప్రభువా మా ఓడికి ఈ భూమి మీద ఏముంటే ఏంటి లేకపోతే ఏంటయ్యా, ఏదో ఒక రోజున విడిచిపెట్టవలసిందే, చనిపోయి నీ దగ్గర రావాల్సిందే కనుక నా పిల్లలు ఇద్దరికి పరలోకాన్ని ఇవ్వు ప్రభువా అని ఏ తల్లైనా ఏ తండ్రి అయినా ప్రార్థించాడండి ఏ రోజైనా? లేదండి. మా వాడికి అమెరికాలో సీట్ ఇవ్వయ్యా. ఎందుకు? బాగా డబ్బులు వస్తాయా అక్కడ? నీకు తెలీదా? నీకేం తెలుసులే, నీకేమైనా పరలోకం కూడా తప్ప అమెరికా గురించి నువ్వేం ఆలోచిస్తావు? డబ్బు గురించి నీకేం తెలుసు? అంతే కదా. మావాడికి ఆస్ట్రేలియాలో మంచి సీట్ వచ్చేటట్టుగా చూడు ప్రభా. ఎందుకండి అంటే భూమి మీద ఏదో ఒక దేశంలో స్థలం కోసం, సీటు కోసం ఆలోచిస్తున్న తప్ప తల్లిదండ్రులు నా కుమారుడు పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో ప్రభు చెంత కూర్చోవాలని ఏ తల్లిదండ్రులు ఆశపడుతున్నారండి ఈ రోజుల్లో? అంటే పరలోకపు విలువ ఆ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా పోయిందండి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో యేసు, అయ్యా మీరు అడుగుతున్నారు, మీ ఆశ మంచిది, మీ కోరిక మంచిది, కాకపోతే మీరు ఏం అడుగుచున్నారో అది మీకు తెలియదు అని, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, బాగా వినండి, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను. వీళ్ళేమడిగారు? పరలోకంలో స్థలం అడిగారు. దానికి ఏసేమంటున్నాడు? నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందిన బాప్తిస్మం అన్నాడా, పొందుచున్న బాప్తిస్మం అన్నాడా? చూడండి అక్కడ ఏముందండి అక్కడ. నేను పొందిన బాప్తిస్మము అనలేదు, నేను పొందుచున్న బాప్తిస్మము అన్నాడు. అనగా పొందిన బాప్తిస్మం ఒకటి ఉందట, పొందుచున్న బాప్తిస్మము ఒకటి ఉంది. పొందినది అనగానే ఇదిగో యోర్దాను నదిలో యోహాను గారి చేత పొందుకున్నది. అక్కడి నుంచి ప్రారంభమైందన్నమాట ఈ బాప్తిస్మం అన్నది. ఇగో దీన్ని పొందుకుంటున్నానయ్యా, నేను పొందుకుంటున్నాను. ఇది పూర్తవడానికి ముందు నాకు అన్నీ ఏముంటాయి? అన్ని ఇబ్బందులే ఉంటాయి, అన్ని కష్టాలే ఉంటాయి, అన్ని శ్రమలే ఉంటాయి. అయితే మీరు పరలోకం రావాలనుకుంటున్నారు కదా, పరలోకం నా దగ్గర ఉండాలనుకుంటున్నారు కదా, అయితే మీరు కూడా ఏం చేయాలి? నేను పొందుచున్న బాప్తిస్మం ఏదైతే ఉందో అది పొందుట మీ చేతనగునా అని వారిని అడిగాడు. ఇప్పుడు మీకు కూడా అదే ప్రశ్న. మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు పరలోకానికి వెళ్ళాలని మీరు అనుకుంటే, అమ్మయ్య మేము క్రిస్మస్ రోజు బాప్తిస్మం తీసుకున్నాం కనుక వెళ్ళిపోతాం అనుకుంటే పొరపాటు, మీరు మిస్ అయిపోతారు. క్రిస్మస్ రోజు తీసుకున్నా మీరు మిస్ అయిపోతారు, లేదా ఈస్టర్ రోజు తీసుకున్నా వెళ్ళిపోతారు. పరలోకానికి కాదు. మీరు ఏ రోజు తీసుకున్నారన్నది కాదు, ఆ తీసుకున్న తర్వాత పొందుకోవలసినది, నిరంతరము జరగవలసిన కార్యక్రమం ఉంది. అది మీరు చేయకపోతే మీరు పోగొట్టుకుంటారు, పరలోకాన్ని మీరు పోగొట్టుకుంటారు. అందుకే నేను పొందుచున్న బాప్తిస్మము పొందటం మీ చేతనగునా అనగానే, ఏమండి యాకోబు యోహానులు వాళ్ళు ఆలోచించి అన్నారో ఆలోచించకనే అన్నారో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళు ఏమంటున్నారో చూడండి. వారు మా చేతనగును ప్రభువా అనేసారండి. మొత్తానికైతే నేను పొందుచున్నది మీరు పొందగలరా? అవును, అది ఎంత కష్టం కాకపోతే ఆ మాట అనాలండి. నువ్వు ఎక్కగలవా అంటున్నారంటే అది కష్టమే కదా. నువ్వు చేయగలవా అని అడుగుతున్నారంటే ఆ పని చాలా కష్టం. నువ్వు అక్కడికి వెళ్ళగలవా అంటే వెళ్ళగలవా అని అడుగుతున్నప్పుడు అది చాలా కష్టం అన్నమాట. అక్కడికి వెళ్ళటం నీ చేతనగునా అన్నాడంటే ఇది చిన్న బాప్తిస్మం కాదన్నమాట, ఇది చాలా కష్టం, శ్రమ, బాధతో కూడుకున్నదన్నమాట.
అందుకే నీ చేతనగునా అని అనేసరికి వీళ్ళు మా చేతనగును అన్నారండి. అనగానే యేసుక్రీస్తు ఒక్కసారి వాళ్ళ భవిష్యత్తును చూశాడండి. యాకోబు యోహానులు అన్నారు, నిజంగా వీళ్ళు పొందగలరా అనగానే యేసుక్రీస్తు భవిష్యత్తు, ఎందుకంటే యేసుక్రీస్తు భవిష్యత్తు తెలియదా? తెలుసు, ఆయనకు అంతా తెలుసు. అంటే యాకోబును చూశాడు. యాకోబును చూడగానే యాకోబు చంపబడబోతున్నాడు. ఆయన ఎలా చంపబడబోతున్నాడు? ఖడ్గముతో చంపబడబోతున్నాడు యాకోబు. అవునా? అలానే చంపబడ్డా? చూడండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సహోదరుడు, చూసారా, ఆ జెబెదయి కుమారులలో ఒకడైన యోహాను సహోదరుడును యాకోబు ఖడ్గముతో చంపబడెను. యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడు? ఆ ఖడ్గం కోసం మీరు ఆలోచించండి ఇప్పుడు మరలా. ఎందుకు యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు? యాకోబు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్య సువార్తను అందరికీ తెలియజేస్తున్నాడు. సువార్తను ప్రకటించినందుకు, వాక్యాన్ని ప్రకటించినందుకే హేరోదు ఏం చేశాడనమాట? యాకోబును ఖడ్గంతో చంపించాడు. ఆయన ఎందుకు వాక్యం చెప్పాడు? ఆయన వాక్యం ప్రకటించటం వలన మృతులైన అనేక మంది ఏమవుతున్నారు? బ్రతుకుతున్నారు. ఆత్మీయంగా ఎంతో మంది చచ్చిపోయి ఉన్నారు కదండి, శవాలుగా సమాజంలో. దేవుని తెలియని వారంటే వారు మృతులు కాదా? దేవుడు తెలుసు అనుకుంటూ కూడా దేవుని కోసం బ్రతకకపోతే వాళ్ళు మృతులు కాదా? మృతులైన వారిని బ్రతికించటానికి వాక్యముతో ఈయనేమైపోయాడు? వాళ్ళని బ్రతికించటానికి ఈయన ఖడ్గముతో చంపబడ్డాడు. వారిని బ్రతికించటానికి ఈయన చంపబడ్డాడు. అంటే వాళ్ళ కొరకు ఈయన ఏమైపోయాడు అనమాట? బాప్తిస్మం. ఎవరి కొరకు యాకోబు గారు చంపబడ్డారో వారి విషయములో యాకోబు గారు పొందుకున్న బాప్తిస్మము అదే మృతుల కొరకైన బాప్తిస్మం. మృతులైన వారిని దేవుని వాక్యముతో బ్రతికించడానికి యాకోబు చచ్చిపోయాడు, ఆయన చంపబడ్డాడు. అదే యేసుక్రీస్తు చూశాడండి. మా చేతనగును అనగానే నిజంగా యాకోబు చేయగలడా నేను చేస్తున్న కార్యక్రమాన్ని? చూడగానే అవును, యాకోబు ఖడ్గంతో చంపబడబోతున్నాడు. అంటే ఇది యాకోబుకి అయ్యే పనే. ఇప్పుడు యోహాను ఇతను కూడా అన్నాడు, మరి ఇతను నిజంగా నా కొరకు లేదా వాక్యం కొరకు ఇతను అనేకమైన శ్రమలు అనుభవించగలడా? అనేకులకు వాక్యం ప్రకటించడం నిమిత్తం ఇతను శ్రమల పాలు కాగలడా? ఇతను అలానే చనిపోతాడా అని యోహాను భవిష్యత్తును కూడా చూసినప్పుడు యోహాను పరిస్థితి కూడా సుమారు అలానే ఉందండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము అన్నాడు. చూసారా? దేవుని వాక్యము నిమిత్తం. వాక్యం చెప్పాడు. ఎందుకు వాక్యం చెప్పాడు? వాక్యము ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది. అనగా వాక్యం చెప్పటం వలన ఆత్మలు ఏమవుతాయి? రక్షింపబడతాయి. అనగా వాక్యం వాక్యం వినంత వరకు వాళ్ళందరూ ఎవరన్నమాట? వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయిన వారు. ఆత్మీయంగా చనిపోయిన వారిని వాక్యం చెప్పి బ్రతికించే కార్యక్రమమే యోహాను గారు చేశారు. అలా చేసినందుకు ఆయన ఏమైపోయాడు? పద్మాసు ద్వీపములో పరవాసిగా కొనుపోబడ్డాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. అంటే ఇతను కూడా వాక్యం ప్రకటించటం నిమిత్తమే చనిపోయాడు గనక ఎవరి నిమిత్తం అయితే ఆయన వాక్యం ప్రకటించి చనిపోయాడో వాళ్ళ విషయంలో ఇది యోహాను గారు పొందుకున్న బాప్తిస్మము. అది మృతుల కొరకైన బాప్తిస్మం. ఎప్పటి వరకు మనకు నీటిది తెలిసిందే, మృతుల కొరకైంది ఎప్పుడండి? నీటి బాప్తిస్మం పొందుకునే మనం పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. నీళ్ళలో మునిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. ఇప్పటి వరకు క్రైస్తవ సంఘాలలో విశ్వాసంలో ఉన్న గుడ్డి నమ్మకం ఏంటంటే మేము పరలోకానికి వెళ్ళిపోతాం. ఏం చేసావని పరలోకానికి వెళ్ళిపోతావు అనుకుంటున్నావమ్మా? అంటే నేను బాప్తిస్మం పొందుకున్నాను కదా. బాప్తిస్మం పొందుకుంటే పరలోకానికి వెళ్ళిపోతావా? బాప్తిస్మం పొందితే చాలు పరలోకానికి వెళ్ళిపోతారని బైబిల్లో ఎక్కడుందండి? ఎక్కడ లేదండి ఆ మాట. కేవలం బాప్తిస్మం పొందితే పరలోకానికి వెళ్ళిపోతారని ఎక్కడుంది? లేదు. బాప్తిస్మం పొందిన తర్వాత ఎన్నో ఉన్నాయి చేయవలసినవి, అవన్నీ చేయాలి. ఆ తర్వాత అనేక మందికి వాక్యం ప్రకటించటంలో నువ్వు చచ్చిపోవాలి. అప్పుడే మృతుల కొరకైన బాప్తిస్మాన్ని పొందుకుంటే అప్పుడు నువ్వు వెళతావు పరలోకానికి. అప్పుడే వెళ్ళిపోతావు.
అందుకే అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? మరలా మార్కు సువార్తకు వచ్చేయండి, 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు. 39 వచనం చదవండి, సరిపోతుంది. 39 వచనంలో అప్పుడు యేసు, ఇదిగో నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు. నాకు తెలుసయ్యా మీరు త్రాగుతారు. అంతేకాదు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు. నేను పొందుకుంటున్న బాప్తిస్మాన్ని కూడా మీరు పొందెదరు అన్నారండి. అన్నాడు మహానుభావుడు, పొందుకుంటారయ్యా మీరు కూడా. అందుకే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వారు ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు ఎంతగా అనుభవించారో మనకు తెలుసు. యేసుక్రీస్తు కూడా మరణించాడు. ఆయన ఎందుకు అంత దారుణంగా చంపారో తెలుసా అండి? ఏమంటే యేసుక్రీస్తు ఉన్నది చెప్పినందుకేనండి. ఉన్నది చెప్పినందుకే. ధర్మశాస్త్రంలో రాయబడిన ఉన్న మాటలు ఏవైతే ఉన్నవో, పరలోకములో కన్న తండ్రి యొద్ద ఆయన విన్న సంగతులు ఏవైతే ఉన్నవో, అవి యేసుక్రీస్తు మాట్లాడినందుకు, చెప్పినందుకు యూదులంతా యేసుక్రీస్తు మీద కుట్ర పన్ని యేసుక్రీస్తును అతి దారుణంగా చంపారంటే, ఆయన చావటం ఏదైతే ఉందో, ఆయన మరణించటం ఏదైతే ఉందో, ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చటం ఏదైతే ఉందో, అది అనేక మందిని బ్రతికించటం కోసమే. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ రక్షించటానికి యేసుక్రీస్తు చనిపోయాడు. అనగా ప్రపంచంలో మృతులైన వారిని బ్రతికించటానికి యేసుక్రీస్తుల వారు పొందుకున్న బాప్తిస్మం. ఆయన చనిపోయాడా? చనిపోయాడు. పాతి పెట్టబడ్డాడా? పాతి పెట్టబడ్డాడు. బాప్తిస్మం అన్న మాటలో ఉన్న అర్థం ఏంటి? పాతి పెట్టబడటం. ఎవరి కోసం పాతి పెట్టబడ్డాడు యేసుక్రీస్తు? మృతులు. ఎవరు మృతులు? లోకమంతా కూడా ఉన్న వారందరూ కూడా మృతులే. లోకంలో ఉన్న మృతులను అందరినీ బ్రతికించడానికే యేసుక్రీస్తుల వారు ఏం కావాల్సి వచ్చింది? ఆయన చనిపోవలసి వచ్చింది. యాకోబు, యోహానులు వాళ్ళు చనిపోయారు. వాళ్ళెందుకు చనిపోయారు? వాళ్ళ సమకాలికులు ఎవరైతే ఉన్నారో వారికి వాక్యం చెప్పి వారిని వాక్యము ద్వారా దేవుని యొద్దకు నడిపించడానికి వాళ్ళు చనిపోయారు. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు చచ్చిపోతున్నావు. నువ్వు చావాలి రేపు. నీ పరిస్థితి, నువ్వు ఎలా చచ్చిపోదాం అనుకుంటున్నావు? నువ్వు ఎలా చనిపోతున్నావు? వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని ప్రకటించి 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 అనేక మందిని, సజీవులు, మృతులైన వారిని బ్రతికించి చచ్చిపోయారే. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? కేవలం నిన్ను నీవు కాపాడుకుంటే వెళ్ళిపోతావా? లేదు, అనేక మంది కోసం నువ్వు చావాలి. యేసుక్రీస్తు ప్రపంచం కోసం ప్రాణం పెట్టాడు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు కూడా ప్రాణం పెట్టాలి. నువ్వు కూడా ప్రాణం పెట్టాలి. నీవు కూడా అనేక మందిని వాక్యము ద్వారా రక్షించటానికి నువ్వు ప్రాణం పెట్టగలిగితే అప్పుడు వారి విషయంలో నువ్వు పొందుకున్న బాప్తిస్మము అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్ళిపోయేది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చూడండి ప్రియులారా. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను. యేసుక్రీస్తు మన అందరి నిమిత్తం ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మీరు తెలుసుకొనుచున్నారు. అయితే మనము కూడా, ఆయనే కాదు మనము కూడా, అయ్యో ప్రభువా మా కోసం రక్తం కాచే ప్రభువా అంటున్నా. మరి నువ్వేం చేస్తావు? ఆయన రక్తం తాగుతావా? నువ్వేం చేస్తావు? ప్రభువా మా కోసం రక్తం కార్చే ప్రభువా అంటున్నావు ప్రతి వారం వెళ్ళి. మరి నువ్వేం చేస్తున్నావు? అలా అంటున్నావు, రక్తాన్ని ఎక్కించుకుంటున్నావు, బయటికి వెళ్ళిపోతున్నావు. అలా అంటున్నావు, రక్తం తాగుతున్నావు, వెళ్ళిపోతున్నావు. రక్త పిశాచుల్లా మారిపోయారనమాట. మీ రక్తం ఏమవ్వాలి మరి? ఆయన రక్తాన్ని త్రాగుతున్న మీరేం చేస్తున్నారు? మీ రక్తాన్ని కూడా కార్చాలా వద్దా చెప్పండి. అదే చెప్తున్నాడు. మనము కూడా ఆయన రక్తాన్ని త్రాగుతున్న మనము కూడా మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలట? మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మరి మీలో ఎంతమంది పెడుతున్నారు చెప్పండి మీ సహోదరుల కోసం ప్రాణాలు? మీ సహోదరులను కాపాడటానికి, మీ సహోదరులను రక్షించటానికి మీలో ఎంతమంది మీ ప్రాణాలు మీరు పెట్టగలుగుతున్నారు? అలా మీ ప్రాణాన్ని మీరు పెట్టగలుగుతున్నారంటే మీరు వారి కోసం మీరు బాప్తిస్మాన్ని పొందుతున్నారన్నమాట. అదే మృతుల కొరకైన బాప్తిస్మం అన్నమాట. ఈ 2 రోజులు ఈ కార్యక్రమం జరగడానికి ₹1000 ఖర్చు అండి. ఈ ₹1000 ఎవరు ఇచ్చారు? ఎవరో విదేశాల నుంచి ఎవరు ఇచ్చారనుకుంటున్నావా? ఏదో సంస్థ నుంచి వచ్చాయనుకుంటున్నారు? లేదండి, విదేశీయులు ఎవరు ఇవ్వలేదు, ఏదో సంస్థ వారు అంతకన్నా ఇవ్వలేదు. ఇక్కడున్న వారే తమ కష్టార్జితంతో సంపాదించినటువంటి రూపాయలను వెచ్చించి ఈ కార్యక్రమం కోసం ఖర్చు పెట్టారండి. మరి ఎలా సంపాదించారు? వారిలో ఉన్న, వారి శరీరంలో ఉన్న రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించారని. అంతే కదండి, డబ్బు సంపాదించాలని కష్టపడాలి కదండి, పని చేయాలి కదండి. పని చేయాలని లోపల రక్తం వేడెక్కాలి కదా, ఉడకాలి కదండి. అది లోపల వేడెక్కుతుంది, ఉడుకుతుంది, రక్తం ఖర్చు అవుతుంది లోపల. ఆ రక్తం ఖర్చే చెమటగా మారింది. ఆ చెమటే రూపాయిగా వచ్చింది. ఆ రూపాయి ఇప్పుడు మీ మీద ఖర్చుగా పెట్టారన్నమాట. అనగా మీ మీద రూపాయలు ఖర్చు పెట్టారంటే వాళ్ళ రక్తాన్ని
ఖర్చు పెట్టుకున్నారన్నమాట. రక్తం అంటే ఏమనుకున్నారు? దేహానికి రక్తమే ప్రాణం అనగా ఇప్పుడు మీకోసం ఈ సభలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఏం పెట్టారన్నమాట? ప్రాణం పెట్టారన్నమాట. ప్రాణం పెట్టారు. ఎందుకు? యేసు అన్నాడు కదా, బైబిల్లో రాయబడ్డది కదా, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. కనుక మనము కూడా మన సహోదరులకి మహాజ్ఞానపు సంగతులు తెలియచేయడానికి మనము కూడా అనేకుల కోసం ప్రాణం పెట్టాలి. మీరు అనుకోవచ్చు, ఒక వ్యక్తిని వాక్యం చెప్పి దేవునిలోని నడిపించటం అది చాలా కష్టమండి. అది మీరు అనుకున్నంత సులువు కాదండి. ఒక వ్యక్తికి వాక్యం చెప్పి దేవునిలో నిలబెట్టడం అది చాలా కష్టమండి. పాపం ఒక తమ్ముడు చెప్తున్నాడండి, ఒక మీటింగ్కి వెళితే, అన్న ఒక ఆయన ఉన్నాడు మా ఇంటి పక్కన, ఎంత చెప్పినా వినడన్నా. పోనీ మీరు వస్తున్నారు కదా అని మరి నేనే ఛార్జీ పెట్టుకుంటానని చెప్పాను, టిఫిన్ ఖర్చులు నేనే పెట్టుకుంటానని చెప్పాను, మొత్తానికైతే ఎన్నో చెప్పానన్నా. తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను. పాటలప్పుడు బాగానే ఉన్నాడన్నా, ప్రార్థన చేసినప్పుడు బాగానే ఉన్నాడన్నా. మీరు వాక్యం స్టార్ట్ చేయగానే ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయాడన్నా. ఏమండి, అప్పుడు నిజంగా అండి ఆ తీసుకుని వచ్చిన ఆ అబ్బాయి ముఖం చూడాలండి, చాలా బాధపడిపోతున్నాడు. ఎందుకు? ఒకవేళ ఆ పని మీరే చేశారనుకోండి, మీరే ఏదో ఒక వ్యక్తికి మొత్తానికి ఖర్చు పెట్టుకొని టిఫిన్ చేయించి భోజనం పెట్టించి ఛార్జీలు పెట్టుకొని మీరే తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత సరిగ్గా వాక్యం ప్రారంభమయ్యే సమయానికి ఫోన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మీకు అసలు మనశ్శాంతిగా మీరు ఉండలేరండి ఇక్కడ. మీరు ఆ పని చేసి చూడండి, ఆ బాధ అంటే మీకు తెలుస్తుంది. ఎంత కష్టపడి తీసుకొని వస్తే సరిగ్గా వాక్యం వినే సమయానికి కూడా బయటికి వెళ్ళిపోతున్నారు కదా, మీరు తలపట్టుకుంటారు. నిజమండి, ఒక వ్యక్తిని మీటింగ్కి తీసుకురావటమే ఇంత కష్టం అనుకుంటే ఆ వ్యక్తిని వాక్యం చెప్పి మార్చడం ఇంకెంత కష్టం మీరు ఆలోచించండి. అందుకే అన్నాడండి, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అన్నాడు. ఇలా దేవుడు మీకు ఇచ్చిన ఈ అవయవాలతో, దేవుడు మీకు ఇచ్చిన ఈ దేహంతో జీవవాక్యాన్ని చేతపట్టుకొని ఎక్కడైతే దేవుని నమ్మని వారు, నమ్మిన నామకార్థంగా బ్రతుకుతున్న వారి దగ్గరకు మీరు వెళ్ళి వాక్యం చెప్పి వారిని తిరిగి మీరు బ్రతికించగలగటానికి మీ ఒంట్లో ఉన్న రక్తాన్నంతా మీరు చెమటగా కారుస్తున్నారంటే వాళ్ళ కోసం మీరు బాప్తిస్మాన్ని పొందుతున్నారన్నమాట. ఇలా వారి విషయంలో మీరు బాప్తిస్మం పొందటమే మృతుల కొరకైన బాప్తిస్మం. బ్రతికి శవాలుగా ఉన్న వారిని తిరిగి బ్రతికించటానికి నువ్వు చనిపోవటం అనగా నీ రక్తాన్ని కార్చటం చెమటగా ఏదైతే ఉందో అదే మృతుల కొరకైన బాప్తిస్మం. కానీ ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళ కోసం వాళ్ళకి ఇప్పుడు మన బాప్తిస్మం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతారని అనుకోవటం అది చాలా పొరపాటు అండి. మృతులు అనగానే ఎప్పుడో చనిపోయిన వారు కాదు, మృతులు అనగానే ఇప్పుడు బ్రతికి దేవునికి ఉపయోగపడకుండా పోతున్న వారందరూ మృతులు. వారి కొరకు సత్యం తెలిసిన నీవు నడుం కట్టుకుని బైబిల్ చేత పట్టుకుని వాక్యం చెప్పటానికి నువ్వు వెళ్ళగలిగితే, కష్టపడగలిగితే వారి విషయంలో నువ్వు పొందుకుంటున్న బాప్తిస్మం అవుతుంది. అదే మృతుల కొరకైన బాప్తిస్మం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీ మాటలు చెప్పాను తండ్రి, మీ పిల్లలకు ఏది దాచుకోకుండా నిర్మోహమాటంగా చెప్పాను. మీ పిల్లలు బాధపడినా పర్వాలేదు నాయన, వైద్యం చేసేవాడు ఎప్పుడు సరైన వైద్యాన్ని అందించాలనుకుంటాడే తప్ప రోగి ఈ వైద్యం చేస్తే బాధపడతాడేమో అని ఆలోచించి వైద్యం చేసేవాడు వైద్యుడు కానే కాదు. మీ పిల్లలకి ఏది చెప్పాలో, ఎలా చెప్పాలో అలానే చెప్పాను. ఇంకా ఈ మాటలు విని వారి కఠిన హృదయాలు మార్చుకొనకపోతే వారిని మీ చేతికి విడిచిపెడుతున్నాను తండ్రి. వాక్యానికి, సత్యవాక్యానికి అడ్డు తిరుగుతున్న వారు, సత్యవాక్యానికి నాయన అడ్డంగా మారిన వారిని మీరు ఏం చేస్తారో అని బైబిల్లో రాయబడిన ఎన్నో సందర్భాలు, మా కళ్ళ ముందు జరుగుతున్న సందర్భాలు అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా మా కళ్ళ ముందు నిలుస్తున్నాయి. వీటిని బట్టి మా పక్షాన మీరున్నారని మేము ధైర్యంగా ఉన్నాం తండ్రి. ఈ సత్యానికి మేము చెబుతున్న ఈ సత్యవాక్యానికి ఎవరు అడ్డంగా వచ్చినా మీరు సహించుకోలేరన్నది మాత్రం నిజం. కారణం మీకు ఎదురు తిరుగుతున్నారు వారు, మీకే అడ్డంగా వస్తున్నారు. ఇప్పటికైనా మీ పిల్లల మనోనేత్రాలు వెలిగించుకొని మాటలతో వారి మనసులను, వారి ఆలోచనలు సరిచేసుకొని మీ చెంతకు వచ్చారా నిత్య జీవాన్ని పొందుకుంటారు, లేదా నిత్యాగ్నికి జారిపోతారు. ఏదో ఒకరినిద్దరిని ఉద్దేశించి చెప్పలేదు తండ్రి, మీ పిల్లలందరి కోసం చెప్పాను ఈ మాటలు. మీకు తెలుసు తండ్రి నా మనసు. కనుక విన్న మాటలు ఏవైతే ఉన్నావో మీ పిల్లలందరి జీవితాలు ఫలించుట కృప చేయండి. మరి ముఖ్యంగా మా మధ్యకు ముఖ్య అతిథిగా వచ్చిన మరి టీడీపీ పార్టీ మరి జిల్లా అధ్యక్షులుగా ఉన్న మరి మీ కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అతనికి అతని కుటుంబానికి ప్రసాదించమని కోరుతూ రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సెమినార్లు, సభలు జరగటానికి మీ పిల్లలందరూ కూడా సహాయ సహకారాలు అందించే మంచి మనసు వారికి అనుగ్రహిస్తారని ఆశపడుతూ, మీ చిత్తమైతే మరోమారు నాయన మేమంతా కలుసుకొని మీ ఉన్నతమైన మాటలు మాట్లాడుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుతూ క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.
ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడని నడిపించునుగాక. ఆమెన్.